నమస్కారం. మనతో పాటు తోటపల్లి సాయినాథ్ గారు ఉన్నారు. తోటపల్లి సాయినాథ్ గారిది 40 ఏళ్ల సినిమా పరిశ్రమతో ప్రయాణము. గొప్ప గొప్ప సినిమాలకు ఆయన డైలాగ్స్ అందించారు, స్క్రీన్ ప్లే చేశారు. ఆ సినిమాలో లిస్టు చూస్తేనే మనకి చాలా ఆశ్చర్యము, చాలా ఆనందం కలుగుతుంది. 100 సినిమాలకు పైగా డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి. అందులో తోటపల్లి సాయినాథ్ గారు ఒకరు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి సినిమా జీవిత ప్రయాణము, నాటకరంగ ప్రయాణము, వారి అనుబంధాలు, మధురమైన జ్ఞాపకాలు, విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు మామూలుగా కె విశ్వనాథ్ గారితో మీకు బాగా అనుబంధం. అవును సార్. కె విశ్వనాథ్ గారి సినిమా అనగానే ఆయన ఫ్లాష్ బ్యాక్తో మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకేమేమి సినిమాలు మీరు చేస్తున్నారు సార్? నేను చేస్తుంది అడ్వాంటేజ్ అనే ఒక సినిమా అండి. అది మోడర్నైజేషన్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్. దాన్ని కూడా ఎటువంటి మనోభావాలు కించపరచకుండా ఒక కుర్రాడు, అంటే 4 కుర్రాళ్ళు మామూలు ఆకతాయితనంగా ఒక అమ్మాయిని పట్టుకెళ్ళిపోయి రేపు చేసేస్తే, బుక్కలు దిక్కుతోచక అమ్మాయిని చంపేస్తే, పోలీసులు వెంటబడి ఆయన కాల్ చేస్తే, వాళ్ళ 4 పైకి వెళ్ళడమే ఫస్ట్ రీల్లోనే వస్తుంది. వెళుతుంటే అక్కడ ఒక పోసాని కృష్ణమురళి సూటు గీటు వేసుకొని ఐఆమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిజిటల్ హెల్ కార్పొరేషన్, కమ్ హియర్ ఈ టైప్లో మేము కూడా డిజిటల్ అయిపోయాం, మోడర్న్ అయిపోయాం, కార్పొరేట్ అయ్యామని అనంతని పరిచయం చేసి హీజ్ మిస్టర్ రైట్ అని, యువతలు చూస్తే మిస్టర్ రాంగ్ అని, వాడే డ్యూయల్ రోల్, చిత్రగుప్తుడు, ఇతనేమో యమధర్మరాజు. ఇలాగా వాళ్ళ శిక్షలు కూడా డిజిటల్, అంత హెల్ గూగుల్ అని ఉంటుంది. అది మొత్తం ఫ్లాష్ బ్యాక్లు చెప్తుంది గూగుల్ లాగే. ఎవరెవరు ఏం తప్పులు చేశారు నా కథ అంతా చెప్పి మొత్తానికి వాళ్ళ శిక్షలు పడితే ఆ శిక్షలు కూడా మంచి మోడర్న్గానే ఉంటాయి. అలాంటప్పుడు ఉలిక్కిపడి లేస్తే ఇది కళ అని తెలిసి, ఈ కళ వచ్చాక ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని నిజంగానే వాళ్ళు వెళ్ళి ఒక అమ్మాయిని రేపు చేయాల్సిన వాళ్ళు ఒక అమ్మాయిని ఆపద నుంచి కాపాడి పోలీస్కి హెల్ప్ అవుతారు అనేది కథ. ఇది అడ్వాంటేజ్. కాబట్టి ఇది ఖచ్చితంగా నాకు ఎందుకు కొత్తగా ఉంటుంది. మినిమం బడ్జెట్లోనే చేసాం, కంపారిటివ్గా సక్సెస్ అవుతుంది నమ్మకం ఉంది. వాళ్ళదే భార్గవ శంఖం అని ఇంకో నెక్స్ట్ సబ్జెక్ట్ వర్క్ చేస్తున్నాం. ఇట్లా జరుగుతుంది సినిమాలు. అంటే 4 సినిమాలు ఎన్నో ఉన్నాయి కదా? అవును సార్. బెంగళూరు నుంచి ఒక ప్రొడ్యూసర్ వెంకటేష్ ఆచార్య అని, ఆయన కూడా ఒక అద్భుతమైన ఒక లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇంకా ఏం పేరు పెట్టలేదు. ఆ ప్రాజెక్ట్ కూడా బహుశా పెద్ద హీరో మినిమం విశ్వక్ లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలని చూస్తున్నాం. అది సమ్వేర్ ఇన్ ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. బట్ స్క్రిప్ట్ వర్క్ మాత్రం 1.5 yearగా చేస్తున్నాం దాన్ని. అది బాగా వచ్చింది. అది కాకుండా ఇంకో కొత్త కథ, అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు వరకు మేము ఎప్పుడు చేయని ఒక మోడర్న్ లవ్ స్టోరీ. అది వీఆర్ డూయింగ్ ఫర్ ఒక అంటే వాళ్ళు ఇప్పుడే వాళ్ళ ఐడెంటిటీ బయట వాళ్ళు అనౌన్స్ చేయకుండా మనం చెప్తే బాగోదు. అవునవును. కాబట్టి లవ్ స్టోరీ దానికి సీక్రెసీ మెయింటైన్ చేస్తాం అంతే. 4-5 సినిమాలు చేతిలో ఉన్నాయి. అంటే వీటికి కథ మీరు జనరల్గా నేను స్క్రీన్ ప్లే డైలాగే ఎక్కువ సార్. అన్నిటికి కూడా స్క్రీన్ ప్లే డైలాగ్, ఒక్క మాత్రం కథా మాటలు స్క్రీన్ ప్లే చేస్తున్నాను నేను చెప్పింది ఫైనల్ది. ఈ కొత్త సినిమాది కథా మాటలు స్క్రీన్ ప్లే చేస్తాను. అంటే ఇప్పుడు ఒకప్పుడు సినిమా పరిశ్రమ వాతావరణానికి, ప్రేక్షకులు దీనికి ట్రెండ్ మారింది అంటుంటారు కదా. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుంటుంది, ఎవరి 10 ఏళ్ళకి ఒకసారి మారుతుంటుంది, న్యూ జనరేషన్స్ కదా. ఈ ట్రెండ్కు తగ్గట్టుగా మీరు ఇమడగలనే విశ్వాసం మీకు కలిగిందా ఈ సినిమాలు చూసి? యు ఆర్ రైట్. ఎందుకంటే నేను రావటమే మార్కెటింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను. రన్బ్యాక్సీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తూ సమ్వేర్ ఇన్ 79 లెఫ్ట్ ద జాబ్ అండ్ కేమ్ హియర్. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఐ మేడ్ ఇట్ ఎ ప్రిన్సిపల్ టు సీ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎవ్రీ వీక్ మినిమం. మొదటి నుంచే ఆర్టీసీ క్రాస్ రోడ్ నల్లకుంటలో ఉన్నాం. ఇది 2004 నుంచి 17 దాకా 14 ప్రైమ్ ఇయర్స్. అలాగే 17 నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మోతీనగర్, ఇక్కడ ఏషియన్ కాంప్లెక్స్. ఈవెన్ టుడే మియాపూర్లో ఉన్నాను. ఏషియన్ కాంప్లెక్స్ రెగ్యులర్గా వెళ్తాను. మా పక్కనే అసలు మంచి థియేటర్స్ ఉన్నాయి. సో థియేటర్లో చూడటం సినిమా అనేది ఒక మంచి అవసరం. మా రైటర్స్కి ఖచ్చితమైన ఒక అభిప్రాయం వస్తుంది. ఫీల్ బాగా ఆడియన్స్ యూత్ వస్తారు, వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వరు, ఎందుకు రియాక్ట్ అవుతారు, ఎందుకని డీజెటిల్లు ఆడింది, డీజెటిల్లు స్క్వేర్ కూడా ఎందుకంత ఆడింది, ఎందువల్ల అసలు ఒక ఏమీ లేని నా బలగం, డైరెక్టర్ లేడు, హీరో లేడు, బ్యానర్ లేడు, ఎవ్వరు లేడు, కానీ ఎందుకు ఆడుతుంది. అలాగే ఇవాళ వచ్చిన సామాజిక వర్గమన విష్ణు అన్ని సినిమాలు చేసిన ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. నరేష్కి ఎందుకు అంత గొప్ప క్యారెక్టర్గా పేరు వచ్చింది. ఎవరు ఉండరు యాక్చువల్లీ, గొప్ప క్యాస్టింగ్ ఉండి కూడా పెద్ద స్టార్ క్యాస్ట్ ఉండి ఒక ఆచార్య ఎందుకు ఆడలేదు. ఇవన్నీ స్టడీ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలి, మనం అప్డేట్ అవ్వాలి, డైలీ సినిమాలు చూస్తుండాలి. సో న్యాచురల్గా ఇంట్రెస్ట్ మొన్న సినిమాలు కూడా చూస్తుంటాను. నాకు బేసిక్గా ప్యాషన్ ఉంది. అది ప్రొఫెషన్గా మారాక దాన్ని కొంచెం రిలీజియస్ న్యాచురల్గా ఒక మోర్ డిసిప్లిన్గా చూస్తాం, అనలైజ్ చేస్తాం, డిస్కస్ చేస్తాం. దాన్ని బట్టి 100%.
ట్రెండ్ని తెలుసుకోవటము, ట్రెండ్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవ్వటము, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవటం వల్ల నేనేదో పాతకాలం వాడిని కాదు, ఈ ట్రెండ్లో ఉన్నాననే ఫీల్డ్లో మీరు ఉన్నారు. నాతో వచ్చి మాట్లాడిన వాళ్ళందరూ కూడా అది వ్యక్తపరుస్తారు. ఇంకోతను పాలక్ అని ఒక ఆయన శ్రీనివాస్, అతను కూడా సబ్జెక్ట్ చేస్తాడు. ఇంకా పేరు పెట్టాలి, మై డియర్ గర్ల్ ఫ్రెండ్ అని పెడదాం అనుకుంటున్నాం, ఆయన మాది పెట్టాలి. అది అలాంటి యూత్ఫుల్ ఫిల్మ్. అది మొన్నే ఓపెనింగ్ అన్నపూర్ణలో జరిగింది. అది ఎవరు మన భరద్వాజ గారు వచ్చి క్లాప్ కొట్టారు, దశరథ్ వచ్చి స్విచ్ ఆన్ చేశాడు. వాళ్ళంతా మన ఫ్రెండ్స్ మన ద్వారానే వచ్చారు. మేము ఆ సినిమాని ఒక ఆయన మన అంటే మంచిర్యాల గ్రూప్ వాళ్ళందరూ కూడా, రావుల్ రమేష్ అని రావుల్ రాకేష్ అని వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్. ఇతను పాలక్ శ్రీనివాసాచారి అని తను డైరెక్టర్. తను ఆల్రెడీ 3 సినిమాలు చేశాడు. మొన్నే రౌద్ర రూపాయి నమః చేశాడు. ఈ సినిమా కూడా మాటలు నేను రాస్తున్నాను, అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేశాడు, టైటిల్ చేయాలంతే. జనరల్గా మీ ఇన్నేళ్ళ మీరు ఎక్కువగా సినిమాలు 100 సినిమాల పైన చేశారు. వాటిలో ఎక్కువ మ్యాక్సిమం డైలాగ్స్ రాశారు, అలా కొన్నిటికి స్క్రీన్ ప్లే కూడా రాశారు. అసలు మీ స్ట్రెంగ్త్ ఎక్కడ నవరసాలు ఉంటాయి కదా, ఏ రసంలో ఎక్కువ మీ స్ట్రెంగ్త్ ఉంది? జనరల్గా నాకు నెంబర్ 1 స్క్రీన్ ప్లే అంటే ఇష్టం సార్. ఏ సీన్ అయినా ఎలా చెప్పామనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని ఏం చెప్పాం కన్నా ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత చెప్పాలి అని తెలుసుకుంటేనే కరెక్ట్ అని విశ్వనాథ్ గారు చాలాసార్లు చెప్తుండేవారు. మహేష్ భట్ గారు వీలైనంత వరకు దృశ్యకావ్యం సినిమా అన్నది శబ్దం కాదు, ఆల్ ఇండియా రేడియో డ్రామా కాదు, వినబడాలని. సో అతి తక్కువ వినిపించి ఎక్కువ కనిపిస్తుంటే ఆ ఫీల్ అన్నది ఎవరికి వాడు ప్రేక్షకుడు, ఇది నా ఫీల్ అని వాడు అనుకునే లోకంలో వాడి భాష, వాడి అర్థం, వాడి భావం, దానికి వాల్యూ ఇస్తే అది ఎప్పుడు కూడా టాప్ ప్లేస్లో ఉంటుంది. మనం చెప్పడానికి ట్రై చేయడం కన్నా మనం చూపించడానికి ట్రై చేయటం చాలా అలవాటు. అది నాకు బాగా ఇష్టమైన విషయం. వాట్ ద బెస్ట్ వీ కెన్ షో వితౌట్ ఎనీ డైలాగ్, అండ్ వాట్ ద డైలాగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కన్వే అన్లెస్ యూ కన్వే త్రూ దట్. అది చెబితే తప్ప అర్థం కాదు అన్నది మాత్రమే అందంగా చెప్పాలి, సూటిగా చెప్పాలి. అది కూడా కొంత వాడికి వదిలేయాలి ఇమాజినేషన్స్. ఆల్వేస్ ద ఆడియన్స్ దే ఆర్ మోర్ బ్రిలియంట్ దెన్ యూ థింక్ రదర్. అంటే మామూలు బాపు గారి సినిమాలు అనగానే ఒక దృశ్య కావ్యాలు అంటారు వాటిని, బాపు గారి సినిమా. సో అలాగే మీరు చెప్పిందంతా దృశ్య కావ్యం. అవును, అంటే విజువల్ క్లాసిక్. అవునండి, అదే క్లాసిక్ ఆఫ్ ది విజువల్. అంతే కదా, విజువల్ ఎట్లా అన్నా ఎలా ఉద్దేశం అదే దృశ్య కావ్యం. అవును సార్, అంతే కదా. నాటకం దృశ్య కావ్యం అంటే నాటకం, అంతే కదా, ఆ డ్రామాటిక్ నేచర్ ఉండాలి. అవును. సినిమా అనేది ఇట్ మోర్ విజువల్ అండ్ ఆడిబుల్ అనొచ్చుకో. మన హాస్యం ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అయితే వీరం ఉంటుంది, ఇలా చాలా ఉంటుంది కదా, రొమాన్స్ చాలా ఉంటుంది. మీరు ఎక్కడ మీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది అన్నింటిలో? నేను జనరల్గా ఫ్యామిలీ డ్రామా ఒకటి, రొమాన్స్ ఒకటి, దే ఆర్ మై ఫోర్ట్స్. రొమాంటిక్ సీన్ రాసేటప్పుడు ఎంత నీట్గా డీల్ చేస్తే ఒక మామూలు సీన్ కూడా అద్భుతంగా చెప్పగలం. ఇప్పుడు కొన్ని సినిమాల్లో అది కుదురుతాయి, ఆ ఆర్టిస్టులు కూడా పెర్ఫామ్ చేయాలి. కాంబినేషన్ కూడా మనల్ని క్రియేట్ ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకొంచెం బాగా చేయాలనిపిస్తుంది. వాళ్ళు చేసే తీరు బట్టి అద్భుతంగా ఉంది, దాన్ని వస్తుంది. స్పందన ప్రతిస్పందన, అంతేగా, ప్రతిస్పందన. పైగా చాలా సినిమాలకి ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్ ఉన్నాం, పెద్ద డైరెక్టర్లు కానీ పెద్ద హీరోలు కానీ. కాబట్టి అది ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తుంటే వీ కెన్ కంట్రిబ్యూట్ మోర్ టు దెమ్. సో రొమాన్స్ ఒకటి, సెంటిమెంట్ కూడా తక్కువ చెప్పాలి, ఎక్కువగా ఆ భావ ప్రకటన ఉన్నంత గొప్పగా భాషావేశం అవసరం లేదు. కంపారిటివ్గా కొన్ని చోట్ల అవసరమైన 4 ముక్కలు చాలు, అవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అది కొంచెం తూకం వేసి ఆలోచించి జాగ్రత్తగా చిక్కినట్టు రాయాలి. అది ఛాలెంజింగ్గానే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ జాబ్. అది మామూలుగా మనకు కథా రచయిత పెద్ద గుడిపాటి వెంకటాచలం గారు, ఆయన మహాప్రస్థానానికి ముందు మాట రాస్తూ యోగ్యతా పత్రం అని శ్రీ మహాప్రస్థానానికి ఆయన ఎకానమీ ఆఫ్ వర్డ్స్ అంటాడు. కరెక్ట్. అంటే అల్పాక్షరాలతోటి అనల్పమైన అర్థాన్ని ఇవ్వటం. అవును, బ్రివిటీ ఈజ్ బ్యూటీ అంటారు కదా. సో అది మీకు బాగా మీ థియరీ అది. కరెక్ట్ సార్, అంతే కదా, ద బ్రివిటీ ఈజ్ బ్యూటీ అన్నట్టు ఫ్యాక్టర్. సో రొమాన్స్ అండ్ సెంటిమెంట్స్ అనేది మీ స్ట్రెంగ్స్. అవునండి, ఎక్స్ప్రెషన్. అంతే అంతే కదా. తర్వాత బ్రీవిటీ ఇవన్నీ కూడా మీకు. స్క్రీన్ ప్లే ఒకటి, టెంపో, అసలు స్పైన్ చిల్లింగ్గా టెంపో మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ ఏం జరుగుతుందో అంటే సిరీస్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇస్తూ వెళితే ఆడియన్స్కి, అది కూడా అసెండింగ్ ఆర్డర్ ఉంటే ఆ స్క్రీన్ ప్లే ఎప్పుడు సక్సెస్ అని నా నమ్మకం. నెక్స్ట్ ఏంటో అనేది ఎప్పుడు ఆ సర్ప్రైజ్ ఉండాలి, కావాలి. మన నెక్స్ట్ ఏం జరుగుతుంది ముందు ఇప్పుడు అర్థమైపోతుంది అనుకోండి, అది వేస్ట్. ఆ డైరెక్టర్ అందరూ ఫెయిల్ అయినట్లు లెక్క. అవును, తప్పది, అది స్క్రీన్ ప్లే కరెక్ట్ కాదండి. ఇన్ని సినిమాలకు మీరు డైలాగ్ రైటర్గా వర్క్ చేశారు, స్క్రీన్ ప్లే ఇచ్చారు కదా. మీ డైలాగ్స్కి మీ స్క్రీన్ ప్లేకి ఏ నటులు బాగా సంపూర్ణంగా న్యాయం చేసి అద్భుతంగా పండించిన వాళ్ళల్లో మీరు ఎవరెవరిని మీరు కోట్ చేస్తారు? అయ్యా, ఇక్కడ అందరూ చాలామంది మంచి నటులు ఉన్నారు సార్. అంటే ఆ రోజు మేము చేసిన మామూలు భానుప్రియ సితార దగ్గర నుంచి ఇప్పటి మోహన్ బాబు గారు, భక్త కన్నప్ప దాకా, విష్ణుబాబు దాకా
పర్టికులర్గా రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున మేము చేసిన ప్రేమ యుద్ధం, శాంతి క్రాంతి, క్రిమినల్, వెంకటేష్తో చేసిన ప్రేమ, స్వర్ణకమలం రోలు వెంకటేష్ అద్భుతంగా చేశాడు. అలాగే ఆ అమ్మాయి హైలైట్ అయింది స్వర్ణకమలంలో. భానుప్రియ అర్థం చేసుకోరని 1-2 సార్లే రాశాం. ఆన్ ద సెట్ ఆ అమ్మాయి అంత బాగా అనేటప్పటికీ గజ్జల పడ్డ సీన్ తీసినప్పుడు అర్థం చేసుకోరు అనే వింటూనే ఆయన వంక చూశాడు. మా ఇద్దరికి ఆ రేపో ఉంది కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ వేసేద్దాం అనుకున్నా వేసాం. అమ్మాయి అంత బాగా పండించింది. అవన్నీ స్పాట్ డెవలప్మెంట్సే. ఇంకా మీకు చెప్పాలంటే చనిపోతూ నిర్మలమ్మ చిట్టి ఆ బొట్టు తీసి ఆ పిల్లకి పెట్టవే అంటే విడోకి బొట్టు పెడుతుంది. అంటే షీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద మ్యారేజ్ అని. ఎప్పుడైతే కర్ర తీసి వాడికి కొట్టబడిందో అది చూసిన నిర్మలమ్మకి భలే వచ్చి మంచి వైఫ్ వచ్చింది వీడికి అని స్వాతిముత్యంలో అక్కడ సీన్ యాక్చువల్గా అమ్మాయి బొట్టు పెట్టగానే అయిపోయింది. బొట్టు పెట్టింది, వీటి తల అల్చేసింది. ఫ్రీజ్ ఇంటర్వల్ అని మొదట్లో డిస్కషన్లో అనుకున్నాం, సినిమా షూటింగ్కి వెళ్ళేప్పుడు అనుకున్నాం, ఆ రోజు కూడా అనుకున్నాం. అప్పటికప్పుడు ఆయన ఇంప్రూవ్ చేశాడు. చిట్టి ఆకలేస్తుంది అన్నం పెట్టు అనేది అప్పటికప్పుడు స్పాట్లో ఆ కుర్రోడు కాంతారావు మనవడు కూర్చొనేవాడు. అలా పుండు అదేదో గోరు గోకుతుంటే గోడ అలా గోకుతుంటే వాడిని గోకమని వీడిని పిండు గోకమని చాలా క్యాజువల్గా చిట్టి నాకు ఆకలిస్తున్నానే ఆ డైలాగ్ అంటాం కూడా అంత న్యాచురల్గా వావ్ అనిపిస్తుంది మనకి. ఈ ఆలోచన ఎవరు సార్? అది యాస్టీస్గా ఎలా జరిగిందంటే షూటింగ్ జరుగుతోంది, 12 o'clock ఆ సీన్ అయిపోతుంది. రఘు నేను మంచి ఫ్రెండ్స్ చిన్నప్పుడు కూడా. ఎంవి రఘు ఆ కెమెరామెన్ అతనే. అవును సాయి దీని తర్వాత కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, బాగా ఫ్రెండ్స్. జంజాల బ్రేక్ రావడానికి అతను కారకుడు. ఎప్పుడైతే మేము ఆ సీన్ వస్తుందో అన్నాడు ఇది అయిపోగానే ఇంకా బ్రేక్ అయ్యాక వాళ్ళు ఏంటి ఒక 12ంటికే బ్రేక్ ఇవ్వాల్సి వస్తుందేమో అంటున్నాడు. కానీ గురువు గారు కెమెరా తెచ్చి పెట్టానగానే అతను షాకు, మేము షాకు, అందరం షాక్. ఎందుకంటే ఆవిడ బొట్టు అలా పెట్టించాక ఈ అమ్మాయి వరలక్ష్మి పెట్టగానే అలా చూసి వాళ్ళిద్దరు చేతులు కలిపి తన తల వాళ్ళు చేయాలి. ఫ్రీజ్ ఇంటర్వెల్ సీను తర్వాత ఎక్కడో షిఫ్ట్ అవుతాం. అలాంటిది ఆయన రఘు కెమెరా ఇక్కడ పెట్టాడు. ఏదో కమల్ హాసన్ ఫోర్గ్రౌండ్లో ఉండేటట్టు నువ్వు కాలు ఇలా అనుకో అని, ఒరే రారా అని మేకప్ మ్యాన్తో అక్కడ పుండు చేయమని నువ్వు గోకుతున్నట్టు, ఒరే ఇందాక గోకే కూడా అట్లా గోకని వాడు గోకడం చూసి ఈయనకి ఆ థాట్ వచ్చింది అప్పుడు అన్నట్టు మాకు అప్పుడు అర్థమైంది. వాడు అలా గోకుతున్నాడు, వీడు ఇలా గోక్కుంటున్నాడు. ఇక్కడ ఏదైనా చెప్తే బాగున్నాయా అని నా వైపు చూశాడు. మా అందరికీ ఆకలేస్తుంది. విశ్వనాథ్ గారు అన్నారా? విశ్వనాథ్ గారు ఇక్కడ ఏదైనా చెప్తే బాగుంటుంది అని అన్నాడు నాతో. ఆకలేస్తుంది అన్న అందరు గొల్లు అన్నారు. మీరన్నారా అది ఆకలి? అప్పటికప్పుడు అన్న ఏదో ఎట్లాంటివి చాలా మామూలుగా నేస్తుంటారు. ఆకలిస్తుంది అనొచ్చా అన్న, ఆకలిస్తుంది అందరు గొల్లు అన్నారు. ఎందుకు అవుతున్నారు అన్నాడు. సార్ బ్రేక్ అనుకొని అందరు రెడీగా ఉన్నారు సార్, అదే చెప్తున్నాడు ఆయన అని రఘు చెప్తే నవ్వి ఏమో అంటే వాడు ఇంప్రూవైజ్ చేశాడు. చిట్టి ఆకలేస్తుందంటే అన్నం పెట్టు అన్నాడు ఆయన అప్పటికప్పుడే. అంటే అక్కడ జరుగుతున్నాయని ఒక ముక్క ఆకలేస్తుంది అన్నది నాదైతే, చిట్టి ఆకలేస్తుందని ఆయన ఇంప్రూవైజ్ చేస్తే కమల్ ఇంప్రూవైజ్ చేశారు. చిట్టి అని ఆయన అన్నం పెట్టు అను కూడా అని ఆయన అప్పటికప్పుడు అనేసాడు. ఆ ముగ్గురం కలిసి అన్న ముక్క చిట్టి ఆకలేస్తుంది అన్నం పెట్టని ఎంత న్యాచురల్గా అంటాడంటే అంత గొప్పగా అన్నాడు. ఒక్కసారిగా రాధిక షాక్ అయ్యి ఆ తల ఈ డెప్త్ ఇక్కడ ఆ బామ్మ చచ్చిపోతే పట్టించుకోడేంటి వీడు అన్నట్టు చూస్తుంది. వీడు ఇంత అమాయకుడు అని ఎంత అవసరం కథకది. ఎప్పుడు ఏ డిస్కషన్లో మేము డిస్కస్ చేయలే. యాక్చువల్గా అక్కడ కలపడంతోనే అయిపోయింది. అలాంటిది అమ్మాయి అలా తిరిగి చూసి షాక్ అవుతుందా. 100 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి నాలో. అమ్మాయిని చూడమంటే వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదా రాధిక, అద్భుతంగా చూసింది. చూస్తున్నప్పుడు అటు వాడు గోడ గోకడం, ఇటు వీడి పొండు గోకడం, ఇద్దరు ఒకటే అన్నట్టు చూస్తే కట్ చేస్తే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటేపు వాడు కొడుకు పడుకొని ఉంటాడు, ఇటు వీడు పడుకొని ఉంటాడు. అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రీజ్ ఇంటర్వెల్ కొన్ని లాజిక్స్ వదిలి పారదొక్కుతాడు. ఇంత ఆస్తి, ఇంత అసలు వాళ్ళు యాక్చువల్గా అక్కడ వాళ్ళకి గానుగ ఉంది కదా, పెద్ద ఇల్లు ఉంది, వదిలిపోవాల్సిన అవసరమే లేదు. అవన్నీ నథింగ్. కథ నెక్స్ట్ అక్కడ షిఫ్ట్ అయితే అవుతుంది, తర్వాత చూసుకుందామని మ్యాజిక్కి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతున్నప్పుడు కెమెరామెన్ కానీ, డైరెక్టర్ కానీ, స్క్రీన్ ప్లే రైటర్ కానీ, లేకపోతే తోటి ఆర్టిస్టులు కానీ, అసిస్టెంట్లు కానీ ఎవరైనా సరే కంప్లీట్గా ఆ సీన్ని చాలా ఏకాగ్రతగా చూస్తూ ఉండటము, తర్వాత దానికి కానీ ఇంప్రవైజ్ చేసి ఇంకో మంచిది ఏదైనా అప్డేట్ చేయొచ్చా, అప్లిఫ్ట్ చేయొచ్చా అని ఆలోచించటము, ఇవన్నీ ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. వెరీ హెల్దీ యూనిట్, యాజ్ యూ సెడ్, ఇట్స్ వెరీ హెల్దీ హ్యాబిట్. చేసేవాడు కనుక ప్యాషన్తో ఎనర్జీతో ఉంటే చుట్టుపక్కల సైన్యం కూడా దానికి తగ్గట్టే ఆలోచిస్తుంది. టీం వర్క్ అంతేగా మొత్తం. ఒకటి ఇందులో ఫస్ట్ ఆలోచన మీకు వచ్చింది. అవును.
వెంటనే విశ్వనాథ్ గారికి నచ్చింది. దాన్నే అద్భుతంగా కమల్ హాసన్ ఇంకా ఇంప్రవైజ్ చేసి ఆయన యాక్ట్ చేశాడు. దాని ఫినిషింగ్ టచ్ ఆయన విశ్వం గారు. ఆకలేస్తూ అన్నం పెట్టు అన్నది ఆయన యాడ్ చేసింది. ఆయన యాడ్ చేశారు, విశ్వనాథ్ గారు యాడ్ చేశారు. కుట్టి ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటాడు, ఏమీ తెలియడు. ఒకసారిగా అమ్మాయి ఇచ్చే ఎక్స్ప్రెషన్కి అది బేస్ అయింది. ఆ డైలాగ్ పడపోతే అక్కడ రాదు అది. అంతే. కమల్ హాసన్ తాలూకు ఆ సినిమాలోని అతని యొక్క హైట్స్ ఆఫ్ అమాయకత్వం హైయెస్ట్గా అక్కడ పీక్స్కి కరెక్ట్, పీక్స్కి అతను అది ఆ క్యారెక్టర్ వదల్లా. ఎవడైతే తాళి కట్టి అమ్మాయిని తెచ్చాడో ఇక్కడికి, ఎవరైతే అమ్మాయికి అర్నిస్తే కొట్టాడో, బొట్టు పెట్టిస్తుంటే కూడా బెల్లం అయినట్టు చేయగలిపినా కూడా తీసుకున్నాడో, వాడు చాలా క్యాజువల్గా తన క్యారెక్టర్లోనే ఉన్నాడు అని చెప్పాలి ఆయన. అందుకు తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళితే, పూర్తిగా వెనక్కి రీల్ మొత్తం తిప్పేసి ఫస్ట్ రీల్కి వెళ్తే, మామూలు మీరు స్కూల్ దశలోనే నాటకాలు రాసేవాళ్ళ? అవును సార్. నాకు 7th క్లాస్లో అంటే 6th క్లాస్లో శంభు ప్రసాద్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఒకరోజు కథ రాసుకొచ్చి చూపించి వినిపించాడు, ఇది కథ చందమామ పంపిస్తున్నాడు. నా ఒళ్ళు మండింది. వీడే రాయగలిగింది, మనం రాయలేము. మీకంటే కొంచెం పూర్ స్టూడెంట్ అయితే అంటే జనరల్గా ఇప్పుడు నాకు 48 మార్కులు వస్తే వాడికి 46 వచ్చేది. నాకంటే వాడు చాలా తక్కువ అని ఫీలింగ్. చిన్నప్పుడే అంతేగా. మనం ఫస్ట్ క్లాస్ వస్తుంటే వాడు ఎప్పుడూ కాంపిటేటివ్గా ఉండేవాడు, కానీ వాడే రాయగలేదు, మనం ఎందుకు రాయలేమని ఇంటికి వచ్చి ఒక ఆలోచన చేశా. హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ వాళ్ళు లంచాలు తీసుకుంటే కానీ ఇంజక్షన్ ఇవ్వడం, దానికి ఒక పేషెంట్ వెళ్ళి లంచం ఇస్తూ ఎవరైనా అరెస్ట్ అంటున్నాడు పోలీస్ ఆఫీసర్ అనేది చాలా పిచ్చినాటిగా రాశా. ఆడు చూసి ఈనాటికి రాశాం. క్లాస్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ యానివర్సరీలో పోటీలు, నాటకాల పోటీలు ఉంటాయి. ఆ నాటకాల పోటీలకి ఇది ప్రజెంట్ చేయాలని మా మాస్టర్ దగ్గర తీసుకెళ్తే, ఏ ఊళ్ళో జరిగింది? ఏ స్కూల్? అనపర్తి జెడ్పీ స్కూలు. మేము ద్వారపూడిలో మా నాన్న రైల్వే స్టేషన్ మాస్టర్. మీరు 7th క్లాస్ అప్పుడు? అవును, 7th క్లాస్ కరెక్ట్గా. అక్కడ అనపర్తి స్కూల్లో ఆ మాస్టర్ చూసి, ఆయన గ్రేట్ వెంకటేశ్వరరావు గారని, ఆయన ఏరా నువ్వు రాసేవా అన్నాడు. నేనే రాశాను. నమ్మాలేనంత గొప్పగా ఉంది, దీన్ని ఆడేద్దాం అన్నాడు. ఆయన మార్పులు చేర్పులు ఆయనే చేసి మా చేత కట్టించాడు, వేసేసాం. ఆ నాటకం ప్లే చేశారు? నాటికే రహస్యం. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకొని వాడు అడిగితే, నువ్వు 100 రూపాయలు ఇస్తే మంచి ఇంజక్షన్ ఇస్తాం, 5 రూపాయలు ఇస్తే ఎర్ర నీళ్ళు పోస్తాం. అప్పట్లో కార్బోనేటివ్ మిక్స్చర్ని ఇచ్చేవాళ్ళు, ఎర్ర నీళ్ళు పోస్తామని డైరెక్ట్గా అంటాడు. అందుకని డాక్టర్ గారి పరీక్ష అనే టైటిల్ పెట్టా. నాటక పేరేంటి? డాక్టర్ గారి పరీక్ష. అంటే డాక్టర్కే పరీక్ష అన్నట్టుగా. ఆయన మా ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్స్ అని చేస్తుంటారు మీడియా వాళ్ళు, ఆ టైప్ అనమాట. ఏసీబీ వాళ్ళు, పోలీసులు వాళ్ళు ఏదో మామూలు పేషెంట్ వచ్చి దెబ్బ తగిలిందని చెప్పి నేను అందిస్తే అలాగా ఏంటంటే వాడి అరెస్ట్ అంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం. ఇంతే రావా. ఒక చిన్న పిహెచ్సిలో ఒక 22 నిమిషాల నాటికలో వాడు ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు డాక్టర్ అందరినీ. ఇప్పుడు ఈ హీరో చేసి నేను హీరో, డాక్టర్ ఏమో ఫ్రెండ్ వేరే వేసాడు. మొత్తానికి వాడిని పట్టుకుని అరెస్ట్ అంటాం. మామూలు ఉంటాయి కదా సోషల్ మెసేజ్లు నిలబెట్టి చెప్పడం. ఆ రోజుల్లో ఏముంది. సో మీరు మామూలుగా మీరు ఈ రాసే డైలాగ్స్ లేకపోతే ఒక నాటిక రాసే ఆ డ్రామాటిక్ రైటింగ్ నేచర్ మీకు అలవాటు వచ్చింది. యాక్టింగ్ కూడా ఉంది. అంటే కళాభారతిలో మా జంజాల గారు మాకు కాలేజీలో 2 years సీనియర్. ఆయన మా కళాభారతిలో డ్రామా ఉంటాయి, ఆయన వేషం వేయించాడు. కళాభారతి సంస్థ పేరు? ఆయన సంస్థ, ఆయన ఓన్. విజయవాడలో బుష్ నారాయణ రేడియో స్టోర్స్ వాళ్ళది ఉండేది. పెద్ద మల్టీమిలియనీర్ ఆయన, ఒకప్పుడు మంచి డబ్బున్నోడే. ఆయన ఒక సంస్థ పెట్టి తన నాటికలన్నీ దాని ద్వారా ఎగ్దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడడం, సంధ్యారాగం, శంకరావు ఇవన్నీ చేస్తూ కూడా నాటికలు చేసేవాడు. మేము ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాక మేము నెలకో నాటిక అని పెట్టేసాం కళాభారతి ద్వారా. ఆడియన్స్ అసోసియేషన్ అని పెట్టి ₹1 ఇచ్చి రావాలి లోపలికి. వెళ్ళదండ్ల గ్రంథాలయం, హనుమంత గ్రంథాలయంలో ప్రదర్శన. ఎంసీ దాసు, వెనుకోట విజయరాము, లక్కా నరసింహరావు, మొత్తం ఆల్ ఇండియా రేడియో పాండురంగ గారు వీళ్ళందరూ కూడా మెంబర్స్, దాంట్లో నటులు కూడా దానిలో ఉండేవాడిని. అక్కడి నుంచి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈయన తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 7వ తరగతిలో రాసిన నాటిక అది ప్లే చేయటం, దాని తర్వాత మళ్ళీ మీరు ఏమైనా రాశారా? మళ్ళీ కాలేజీలో ఉండగా ప్రేమమూర్తి సుధా అని ఒక మ్యాగజైన్ స్టోరీ రాశా, లవ్ స్టోరీ. ఒక అమ్మాయి న్యాచురల్గా ఒకరిని ప్రేమించి ఉంటుంది, అనుకోని పరిస్థితుల్లో వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. అనుకోకుండా వీడు యుఎస్ కూడా వెళ్తాడు తను ప్రేమించిన వాడు, కానీ వాడు వెళ్ళిన ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుంది. అది విని అమ్మాయి ఒక్కసారి మతి భ్రమిస్తుంది. అంతటితో అయిపోయింది కదా, ఆ కథ చదివి ఆయన పిలిచాడు. ఏమైనా నీలో జంజాల గారు మ్యాగజైన్ కదా చదువుతాం అందరం, సాయినాథ్ ఇలా రాశాడు ఇది అన్నట్టు పిలిచాడు.
మేము వచ్చే కోణార్క్ వస్తుందని ఒక నాటికి రాశాం. అంటే ప్రతి వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం ఎదుగుతారు. కోణార్క్ ఎక్స్ప్రెస్, కోణార్క్ వస్తుంది అంతే, కోణార్క్ వస్తుంది అనేది. కోణార్క్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, అదే కరెక్ట్. రైల్వే ప్లాట్ఫామ్ మీద 5-6 ప్రయాణికులు. నేను రాత్రి డ్రామా, నాన్నగారు కూడా రైల్వే కదా, రైల్వే కాబట్టి నాకు అది ఎప్పుడు పెడదామని రెడీగా ఉంటాను నేను. కోణార్క్ వస్తుంది రాశా, అది సక్సెస్ అయింది. అది అబౌట్ ఆపర్చునిటీ ఇన్ ద లైఫ్. ఒక్కొక్కడు ఏ రకంగా అనుకుంటాడు, ఓవర్ అనుకునేవాడు, అసలు ట్రై చేయనివాడు, దానికోసం శ్రమించకుండా ఊరికినే రావాలనుకునే రకరకాలు 5-6 క్యారెక్టర్లు. అసలు రియల్గా వచ్చింది ఎవరికి వచ్చింది అనేది మొత్తం గమ్మత్తైన స్టోరీ. మామూలుగా తను అనుకున్న ట్రైన్ ఒక జీవితకాలం ఆలస్యంగా వచ్చింది అంటుంటారు. అవును. దీనిలో ఒక మామూలుగా ప్లాట్ఫామ్ మీద బిస్కెట్లు అమ్మే కుర్రాడుతో సినిమా ఓపెన్ అయ్యి, ఓ ప్రొఫెసర్, ఆడు 6 MA డిగ్రీలు ఉంటాయి, గోల్డ్ మెడల్ ఉంటాయి, ప్రతి చోట పెడతారు, మళ్ళీ తీసేస్తారు. ఇప్పుడు 16 కాలేజీలు మానేరు, తాగుడు విపరీతం ఆయనకి. ఇంకో ఆయన పొలిటీషియన్, ఆయన మొన్నటిదాకా వెనపోస్ట్ చేసే కలిసి వచ్చింది, రియల్ ఎస్టేట్ చేసే కలిసి వచ్చింది, ఇంకెందుకని చెప్పి అసలు షేర్ మార్కెట్లో పెడితే కలిసి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా, పాలిటిక్స్లో వెళ్ళి పెట్టాలి, కలిసి వస్తుంది మనకని వాడొకడు. అలాగే నిన్న రాత్రి వేషం చాలా బాగా వేశారు. అందరూ వెళ్ళి హైదరాబాద్లో ట్రైన్లో ప్రయాణిస్తుంటారు. వీళ్ళందరూ ప్రయాణికులు 5-6 వచ్చారు. వాళ్ళకి ఎవ్వరికి కూడా కోణార్క్లో రిజర్వేషన్ లేదు, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కువ స్టేషన్ మాస్టర్ చెప్తుంటారు. ఈ స్టేషన్ మాస్టర్ని ఇంటర్వ్యూ చేయాలని ఒక లేడీ వచ్చి ఉంటుంది, అమ్మాయి టీవీ యాంకర్. ఏమని, మంగళంపల్లి బాలమురళీకృష్ణ సహజాయి, అద్భుతమైన గాన ప్రవీణ, బొంగులో రైల్వే స్టేషన్ నేను వెళ్ళటం ఏంటి, వాడు వచ్చి నన్ను పిలిచి రికార్డ్ చేసుకోవాలని వెళ్ళడు. అంత మూర్ఖుడు, ఒక ట్రాక్ అహంకారి వాడి ట్రాక్ అది. హౌ పీపుల్ మిస్ వెరీ కంఫర్టబుల్లీ అవకాశాలు ఏ విధంగా మిస్ అవుతారు అన్నదే కథ. లాస్ట్లో ఆ బిస్కెట్ అమ్మిన కుర్రాడే బిస్కెట్ కంపెనీ ఓనరు. ఎవ్రీ బర్త్డేకి వాడి ఫ్యామిలీని 7 తీసుకుని, వాడు అమ్మ నాన్న పిల్లలు భార్య అందరితో వచ్చి కాసేపు బిస్కెట్లు అమ్మి వెళ్ళి టెంపుల్లో పూజ చేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు ఫస్ట్ క్లాస్లో. ఆ 7 బర్త్లు వాడికి రిజర్వ్ అయినాయి, మీరందరూ లేవంటే వాడు వీళ్ళందరికీ లైఫ్లో ఎలా మిస్ అయ్యని చెప్పడం అనేది నాటిక. ఇది నాటికి ప్లే చేసాం అక్కడ సముద్ర కళానికేతన్ విజయవాడ వాళ్ళు ప్లే చేశారు, లక్కనరసింహరావు డైరెక్షన్లో. చాలా బాగా సక్సెస్ అయింది. మీరు అందులో పాత్ర పోషించారు? నేను రైల్వే అంటే స్టేషన్ మాస్టర్ పోత్ర మా హెచ్ఆర్విసి ప్రసాద్ వేశాడు, నేనేమో దాంట్లో జర్నలిస్ట్ వేషం వేశాను. మా జంజాల గారు ఈ నాటిక చూడగానే, దేశరాజు హనుమంతరావు అని ఉండేవాడు ఇక్కడ, ఆయనకి గారు గురువు. వీరేంద్రనాథ్ చేత అన్ని నవలు రాయించింది ఆయనే ఉంది ఒక ప్రతీతి. ఆయన నన్ను పిలిచి సినిమాకి వచ్చేవా నువ్వు అన్నాడు. నేను, సార్ నాకు 3 అక్కలు 2 చెల్లెళ్ళు, 3000 జాబ్ సార్, 1800 సినిమా కష్టాలు మొత్తం చెప్పా. సరే వాళ్ళిద్దరు చెరో 1500 ఇచ్చి తీసుకొచ్చారు. సత్యానంద్ గారు, జంజాల గారు కలిసి కథలు ఇద్దామని రాఘవేంద్రరావు గారి నిర్ణయం అది. అంటే జంధ్యాల సత్యానంద్ గారు ఇద్దరు మిమ్మల్ని సినిమాల్లోకి ఆహ్వానించడానికి ముందు జంధ్యాల గారు మీలోని ప్రతిభను గుర్తించారు కాలేజీలో. ఈ కోణార్క్ వస్తుంది. అవును, అప్పటికే ప్రేమూర్తి సుధా చదివాడు ఆయన. ఈ కోణార్క్ వస్తుంది చూశాడు, నేను ఆయనతో మూవ్ అవడం అనేది తెలుసు. దేశరాజు హనుమంతరావు గారి పాత్ర ఏంటి ఇందులో? అయ్యా ఏంటంటే ఇంగ్లీష్ సినిమాలు, ఇంగ్లీష్ నావల్స్ తెగ చదువుతాను నేను. రాగానే ఒక నవల్ ఇచ్చాను నాకు, చెప్పమని నేను చూసి చదివాను. దేశరాజు హనుమంతరావు గారు ఇచ్చారు. హనుమంతరావు గారు ఇర్వింగ్ వ్యాలీస్ ఇఫ్ టుమారో కమ్స్ అని ఆ కథ చెప్పేశాడు. థియేటర్ ఉండేదండి, సంసిద్ధుని శంషాద్, అది మొత్తానికి అట్లాంటిది. దానికి 2 గజ్ జమీన్కే నీచే అనే సినిమాకి పంపించారు నాకు. అది చూసి వచ్చి హిందీ చెప్పా. ఇంగ్లీష్ నావల్ సక్సెస్, ఇది సక్సెస్, ఇది ట్రస్ట్ అని మనకు తెలియదు కదా. ఏదో రమ్మన్నారు, బ్యాగ్ ఆడ పెట్టేయమన్నారు. అప్పట్లో సరోవర్ ఉండేది హోటల్, ఆ సరోవర్లో దింపారు నన్ను. హైదరాబాద్ సరోవర్, ఇప్పుడు అది హాస్పిటల్గా మార్చేశారు మొత్తం, ట్యాంక్ బండ్ పక్కనే. ఆ సరోవర్ హోటల్లో దింపారు. వీళ్ళిద్దరికి ఎవరు ముందు వాళ్ళు అప్పుడు కక్ష అని సినిమా చేస్తారు మన రామానాయుడు గారు, ప్రేక్షకులకు శిక్ష. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చాలా చిన్నపిల్ల, నగేష్ గారు డైరెక్టర్. గుహనాథం ఆ సినిమాకి వెళ్ళాను, షోలేనే జనం మీద కష్టకట్టారు చాలా. గుహనాథం ప్రేక్షకుల మీద షోలేనే చీప్గా అటు మార్చేసి పెద్ద కాంబినేషన్, భయంకరమైన ప్రాబ్లం. హిందీ సినిమా ఏదో డబ్బింగ్ షోలేనే జమున గారికి కాళ్ళు ఉండవు, దానిలో సంజీవ్ కుమార్ లాగా పక్ష. మొత్తానికి అది జరుగుతున్నప్పుడు హనుమంతరావు గారు మిమ్మల్ని ఈయన పిలిచాడు, జంజాల గారే పిలిచారు. నన్ను టెస్ట్ చేసిన మనిషి ఆయన హనుమంతరావు. ఆయన కూడా హనుమంతరావు గారు జంజాల గారి గురువు అవుతారా? జంజాల గారికి ఇష్టం బాగా, ఫ్రెండ్, మౌరే ఫ్రెండ్. పిలిచేవాడు, డ్రామాల గురించి వాటి గురించి బాగా మాట్లాడేవాడు, డిస్కస్ చేసేవాడు. ఆది విష్ణు, జంజాల, దేశరాజు హనుమంతరావు, అప్పుడప్పుడు మల్లాద్రి వెంకటకృష్ణమూర్తి, అందరూ వస్తుంది. వీరభద్రరావు వాళ్ళంతా కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు సరదాగా వచ్చిపోయే బ్యాచ్, బట్ డిస్కషన్స్. సుబ్బరాయ శర్మ అందరూ కూడా ఫ్రెండ్స్, బాగా ఏరా ఫ్రెండ్స్ కదా. ఆ టైంలో నన్ను పిలిచాక నేను చెప్పాను, డబ్బులకి ఓకే అన్నారు. టూ అండ్ ఫ్రో
అంటే ఇప్పుడు జంధ్యాల సత్యానంద్ గారు ఇద్దరు కలిసి ఎలా వాళ్ళిద్దరూ కలిసి కథా మాటలతో ఒక 6 సినిమాలు బుక్ చేసుకున్నారు. అంటే రాజేంద్రరావు గారు వాళ్ళిద్దరిని కలిపి నిండు నూరేళ్ళు ఒక సినిమా, అలాగే బీరమస్తానరావు గారు సినిమా, రకరకాలుగా వచ్చాయి. ఆ సినిమాలు రాయడానికి కోసం రౌడీ కొంటకృష్ణుడు అని ఎన్టీరామారావు గారికి, అది కూడా రాజేంద్రరావు గారికి ఈ సబ్జెక్ట్ ఫ్లాప్ సినిమా. నిండు నూరేళ్ళే బ్రహ్మాండంగా ఆడింది, బాగుండింది. ప్రాణంగా ఈ రకరకాల సినిమాలు చేస్తున్నారు. ఆ చేస్తున్న సమయంలో వాళ్ళిద్దరికీ కోఆర్డినేట్ చేయడానికి ఒక రైటర్ కావాలి. అతను నిరంతరం ఇంగ్లీష్ సినిమాలు చూడాలి, ఇంగ్లీష్ నావల్ చదవాలి, హిందీ సినిమాలు చూడాలి, ఇట్లా పెట్టుకున్నారు. పాంగ్రోలో నాకు రూమ్ ఉండేది. అక్కడ ఒక 3 థియేటర్లు, సఫైర్, ఎమరాల్డ్, గ్రీన్ డైమండ్ ఒకే దానిలో కాంప్లెక్స్. 3 సినిమాలు చూసి రావటం, ఇక్కడ రావటం. అంటే మీరు మెడ్రాస్కి ఇన్వైట్ చేసింది జంధ్యాల సత్యానంద్ వాళ్ళే తీసుకొచ్చారు. నెలకు 3,000 ఇచ్చారు, 1,500 ఇచ్చి, నేను ఉండడానికి 1,000 రూపాయలు నాకు ఖర్చులకు ఇచ్చి, మొత్తానికి నెలకు 3,000 ఇంటికి పంపేలాగా 1,000 రూపాయలు నాకు ఖర్చులకు వచ్చేలాగా 9 నెలలు చేశా. ఆ టైంలోనే వంశీ మనకి తగలడం, ఆ టైంలోనే వల్లభనేని జనార్దన్ తీసుకొచ్చి అమాయక చక్రవర్తి అనే సినిమాకి స్క్రిప్ట్ సొసైటీగా పెట్టి, అదే అల్లుడు అతను ఎప్పుడైతే 9 నెలలు అయిందో జంధ్యాల గారు స్విచ్ ఓవర్ అయిపోయారు డైరెక్టర్గా. 1980లో ముద్దమందారం సినిమా అనౌన్స్ చేసి నా బట్టి వచ్చి నేను 1,500 ఇస్తా అన్నాడు. 3,000 కావాలి సార్ అన్న. అప్పుడు మళ్ళీ స్పెన్సర్స్లో మెడికల్ లాబొరేటరీ చేరిపోవాలని వెళ్ళిపోతున్నా. ఒక 1 మంత్ కూడా చేశా. ఈలోపు ఇతను జనార్దన్ వచ్చి నేను 3,000 నేను ఇస్తా సార్, మీ ఖర్చులు నేను చూసుకుంటాను, నా వెంబటి 2 సినిమాలు చేస్తున్నాను రండి అన్నాడు. నేను ఎందుకు నమ్మానంటే అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ కొడుకే ప్రొడ్యూసర్, ఒకదానికి బాపినేడి గారు బ్రహ్మాండం అనుకుని వాడు వెంబటి వెళ్ళిపోయి, వాడు నిజంగా జెన్యూన్గా 9 నెలలు ఎవ్రీ మంత్ 3,000 ఇచ్చాడు. నా ఖర్చులు మొత్తం వాడు పెట్టుకొని కూడా 1,000 రూపాయలు ఇచ్చేవాడు. ఇదంతా ఇప్పుడు 83 అది 81, 82 అతనితో అనగానే అప్పుడు మా వంశీ మొదటి నుంచి నేను అతను కలిసి ఫ్రమ్ నూన్ టిల్ త్రీ ఇంగ్లీష్ సినిమా చూసాం. అతను నవల రాసుకున్నాడు. అదే సినిమా చేసేటప్పుడు ఈ ఏడు నాగేశ్వరరావు దగ్గరికి నన్ను తీసుకెళ్ళాడు. ఆయన ఆల్రెడీ నన్ను వాళ్ళ బ్యానరే. పైగా జంధ్యాల గారు చెప్పారు, నేను సాగర్ సంఘం రాస్తున్నా కానీ సెట్కి రాలేను, సాయనాథన్ పట్టుకెళ్ళండి, ఉంటాడు కూడా ఆన్ ద సెట్ ఆల్ ద టైం, ఎంతో కొంత మనీ ఇస్తే చాలని. అలాగే ఉపయోగపడ్డా వాళ్ళకి గోస్ట్ రైటర్గా. వాళ్ళు సితారా మేము ఇద్దరం కలిసి చేయడానికి ఒప్పుకున్నారు. నెలకి ఎంత ఇస్తానయ్యా నీకు అని ఒప్పుకున్నారు. నేను వంశీ గారు మంత్లీ బేసిస్ శాలరీ లాగా. వాళ్ళ ఇంటికి డైలీ 10 to 5 రావటం, సాటర్డే సండే తప్ప కూర్చొని వర్క్ చేయటం. 6 వర్షాలు రాశాం. పనిలో పని ఆయన సాగర్ సంఘం క్లైమాక్స్ వర్క్ చేయమని, షూటింగ్కి రమ్మని విశ్వనాథ్ గారు రమ్మన్నారు. ఏదైనా ఇలా వాడారు మనల్ని కూడా, వాళ్ళే కదా. అంతేగా మనం అది మంచిదైంది. విశ్వనాథ్ గారు చూడటం, ఓహో స్వాతిముత్యం వచ్చే టైంకి మనం ఆయన దృష్టిలో పడ్డాం, సాగర్ సంఘంలోనే పడ్డాం. కాబట్టి సితారా అని బ్రేక్ ఇచ్చినప్పుడు ఆయనకు తెలుసు. కథ తీసుకెళ్ళి చెప్పమన్నాడు. చెప్పాం. విశ్వనాథ్ గారికి చెప్పడానికి వెళ్తే ఓ మాట చెప్తాను అన్నాడు. ఏంటండి, ఇద్దరం నేను వంశీ మనం ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నామయ్యా, మనకు నచ్చాలి, మన అమ్మ నాన్నకి నచ్చాలి, పెళ్ళికి అందరినీ పిలుస్తాం, అంతేగాని ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ప్రతి ఇంట్లో చూపించి పిల్ల బాగుందని అడగం కదా. సినిమా వచ్చేసే కదా, అంత గుట్టుగా మనం చేసుకోవాలి. మెయిన్ కోర్ టీమ్ నచ్చితే చాలు. అంతే. ప్రొడ్యూసర్ ఎవరు, హీరో ఎవరు, నువ్వు డైరెక్టర్, మీకు నచ్చాలి. మీరు వెళ్ళి అందరికీ చూపించడానే పెట్టుకోకండి. యూ కెన్ నెవర్ సాటిస్ఫై ఎనీబడి అన్నాడు. అప్పట్లో ఆయన కొంచెం అహంకారం ఇట్లా మాట్లాడాడు అనే ఫీలింగ్ మేము ఎక్కువ ఫీల్ అయ్యాం. కానీ దాని అర్థం తెలుసుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఫ్యాక్ట్ అది. అందరిని ఒప్పించడం అనేది కష్టం. అంటే ప్రేక్షకుల నాడి తెలిసిన వాళ్ళందరూ కలిపి ఒక టీమ్గా ఏర్పడి కదా సినిమా తీస్తారు. సో వీళ్ళకి ఆ జడ్జిమెంట్ తెలియాలి కదా. జడ్జిమెంట్ తెలిసిన వాళ్ళందరూ ఒక టీమ్గా ఉన్నారు. పైగా మనకు నచ్చి మనం హృదయ స్పందించి మనం ఎంబట మనల్ని నమ్మి డబ్బు పెడతామని వచ్చినాడు. అలాగే అంతేగా, నువ్వు డైరెక్టరు, వాడు ప్రొడ్యూసరు, మా అయితే నీ హీరో, మీకు నచ్చితే చాలు. కానీ ఊళ్ళో అందరికీ నచ్చాలంటే ఆ ప్రయత్నమే వేస్ట్, చేయకూడదు అది. అంతేగా ఆ కథ అందరికీ చెప్తే ఎందుకంటారు, అందరి టేస్ట్ అలా ఉండదు. మనకు ముందు నచ్చితే కదా ఇంకోటి నచ్చుతుంది. మనకే నచ్చలేదంటే అట్లా ప్రాపది అసలు వేస్ట్ అది దాన్ని. కాబట్టి నచ్చినట్టు చేసుకుంటే సాగర్ సంగమం కనెక్ట్ అయ్యారా? సాగర్ సంగమానికి నేను ఈయనతో గురుగారితో వెళ్ళాను. ఈ సితార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయనకు తెలిసింది పలానా చోట చేస్తున్నాను. ఈ సితార్ జరుగుతున్నప్పుడే నాకు ఛాలెంజ్, పుణ్యస్త్రీ వరుసగా ఒక 10 సినిమాలు వితిన్ 1 year చేశాడు అక్కడ. అంటే మామూలు ఉక్కు సంఖ్యలని, మావారి గోలని, కుట్రని, అట్లా ఏదొస్తే చేసా. దీనిలో కొంచెం పుణ్యస్త్రీ ఛాలెంజ్ బాగా ఆడిని 1 yearలో. స్వాతిముత్యం పుణ్యస్త్రీ రవిరాజ పెన్సి తమిళ్ రీమేక్ కేఎస్ రామారావు గారు. అప్పటికి ఆయన ఛాలెంజ్ స్క్రీన్ ప్లే చేశాను. దాని తర్వాత పుణ్యస్త్రీ ఇచ్చారు డైలాగ్. ఈ సితారా అనే పేరు ఎవరు యాక్చువల్గా అయితే మహల్లో కోయిలా అని నవల రాశాడు. ఫ్రమ్ నూన్ టిల్ త్రీ అని ఇంగ్లీష్ సినిమా చూసాం, తను నవల రాశాడు, దాని పేరు మహల్లో కోయిల. ఈ సినిమా కూడా మహల్లో కోయిల అని పెడదాం, లేకపోతే కోకిల అని పెడదామా అని ఆలోచిస్తున్నాం. ఆమె పేరు మాత్రం కోకిల వాడాం.
ఎప్పుడైతే సీన్ రాయాల్సి వచ్చిందో ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోతున్నప్పుడు ట్రైన్ ఎక్కితే ఎదురుగా ఉన్న సుబ్లాక్ సుధాకర్ అతనే ఇన్స్ట్రుమెంట్ అవుతాడు బుద్ధన జర్నలిస్ట్. మీ పేరు ఏంటంటే అక్కడ ఉన్న సితార చూసి సితారా అంటుంది అని రహస్యం. సితారా మ్యాగజైన్ చూసి సితారా అంటుంది, అమ్మాయి ఓహో సితారా మంచి పేరు అంటాడు. ఆ రాత్రి మన ఏడినాశ్వరి అల్లుడు ఉన్నాడు బాబ్జీని, టైటిల్ బాగుంది కదండి సితార అంటేను, కోయిల్ కన్నా కొత్తగా ఉంది, మ్యాగజైన్ అందరికీ తెలిసింది కదా అంటే అందరికి నచ్చింది వంశీతో సహా, అలా ఫిక్స్ అయిపోయింది. సీన్లో రాసుకున్నదాన్ని ఎత్తాం సితార. ఆయన సజెషన్ అది, ఆయన మేనాడు బాబ్జీ మీ సీన్లో రాసుకున్నది సితారా అని, మ్యాగజైన్ అక్కడ ఉంటుంది సితారా అని పెట్టాడు. జ్యోతిచిత్రం వేరే ఉంటుంది, జ్యోతిచిత్రం సితారా రెండు ఉన్నాయి, దానికి సితారే కనిపించింది అంతే. అది ఆయన అన్నాడు, అది ఇదే టైటిల్ పెడితే బాగుంటుంది అంటే నేను అనుకుంటున్నానండి అన్నాడు మావాడు వంశీ అన్నాడు. సరే మొత్తానికి అది అయిపోయింది. వంశీ కూడా నచ్చింది బాగా నచ్చింది. మీ సినిమా ప్రయాణంలో మీ పేరు పడిన మొట్టమొదటి సినిమా అదేనా? తొలి పరిచయం అని కూడా ఉంటుంది, ఇప్పటికీ నా ఫేస్బుక్ అదే ఉంటాను సితార. ఎందుకంటే తొలి పరిచయం అనేసి సాయినాథ్ అనేసాడు మాటలు, ఆ సినిమా సితార. సితార సూపర్ డూపర్ హిట్ అయింది, మంచి హిట్. సితార చేస్తుండగా ఈ ఛాలెంజ్ ఇటువంటి సినిమాలు ఎలా వచ్చాయి? సితార జరుగుతుండగా మా ఏడినాశ్వరితో పాటు సాగర్ సంఘం 100 days ఫంక్షన్ చేసాం మెడ్రాస్లో. అడయార్ గేట్ హోటల్ అని ఉంది, మీకు తెలిసి ఉంటుంది. అడయార్ గేట్ హోటల్లో జరుగుతున్నప్పుడు మన ఏడినాశ్వరి వచ్చి ఏమైనా నువ్వు అన్నావు కదా అభిలాష మంచి సినిమా తీశాడు, ఇప్పుడు డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు చేస్తున్నాడు ఈయన అని చెప్పి అంటే అవునండి యువర్ గ్రేట్ సార్ అన్న. ఏంటి గ్రేట్ బొంగు వీరేంద్రనాథ్ రామారావు గారిని పరిచయం చేసి ఇతనే రామారావు ఆయనే కేశవరావు గారితో తొలి పరిచయంలోనే ఈయన కేశవరావు మీరు మాట్లాడుకుండానే ఏడినాశ్వరి వెళ్ళిపోయారు. నేను రామారావు గారు అంటే సూపర్ సార్ మీరు డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు అంటే నాకు భలే ఇష్టం, భలే మంచి సినిమా చేస్తాం, ఏం చేసేది బొంగు అన్నాడు. అదేంటి సార్ అలా అంటారు, వస్తున్నారు సార్ 15 రోజులుగా 10 మంది రైటర్లు స్క్రీన్ ప్లేలో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళందరూ ఇక్కడ పాంగ్రో హోటల్లో కూర్చొని ఎట్లా చేయాలి స్క్రీన్ ప్లే తెలియట్లేదు, అసలు ఏంటో షేర్ మార్కెట్ గోళ మనకి తెలియట్లేదు అన్నాడు. అదేంటి సార్ అంత కష్టం ఏంటి మీరు చేస్తారా అన్నాడు. చేస్తాను సార్ ఏం కావాలన్నాడు. ఒక పేపర్ కట్ట బండిలు పెన్ను అన్నవాళ్ళ ఎన్ని రోజుల్లో చేస్తాను 3 daysలో మీరు ఒక్కళ్ళే రావయా అన్నాడు. ఎన్బి చక్రవర్తి ఇచ్చాడు. ఈయన సాయినాథ్ అంటే ఇప్పుడే వంశీ చెప్పాయండి ఇంకేం కావాలో అడుగు అన్నాడు. మళ్ళీ రిపీట్ చేశా, పేపర్ కట్ట బండులు పెన్ను ప్యాడ్ అంతే ఇంకేమొద్దు ఏమొద్దు. మార్నింగ్ పంపించేసి ఎక్కడికంటే ఏడినాశ్వరింటికి పంపన్నాం. ఏడినాశ్వరింటికి వచ్చింది. నేను రాస్తున్నా రాత్రే నవలు కూర్చున్నా ఏం చేయాలి చూస్తున్నా అదేం చేస్తున్నా. మీరు చదివున్నాను బ్రహ్మాండంగా. అంటే నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేటప్పుడు ఖమ్మం నుంచి రెగ్యులర్గా ట్రైన్లో వచ్చేవాడిని విజయవాడకి. ఆ కాసేపు ఏం చేసేవాళ్ళం యువ మ్యాగజైన్ జ్యోతి మ్యాగజైన్ చూస్తుంటే రెగ్యులర్గా ఇది వచ్చేది. దానిలో నేను రైల్వే బుక్ స్టాల్లో ఖమ్మంలో ఎప్పుడు వచ్చినా కొత్తగా అది కొనటం అది వెంటనే తీసేది బాగా బాగా. దాంతో డబ్బు టు ద పవర్ డబ్బు మహా ఇష్టం. నా క్యారెక్టరే గాంధీ, డబ్బు కోసం వాడు పడే పాటలు వాడు ఎలా పైకి రావాలనే తపన భలే ఉంది. ఐ కుడ్ సీ మై సెల్ఫ్ ఇన్ దట్. డబ్బులు సంపాదిస్తాను లైఫ్లో ఎప్పుడు నేను ఇదే కథకి రేపు పొద్దున్న స్క్రీన్ ప్లే రాస్తానని ఊహించనేలే. అలాంటి ఆఫర్ కదా లైఫ్లో. వీరేంద్రనాథ్ అంటే మహా క్రేజ్, నాకు ఇష్టం బాగా. డ్రామా ఎక్కువ ఉంటుంది కదా అస్సలు అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఆ టెంపో భలే మెయింటైన్ చేస్తాడు, అసలు బాగా చేశాడు. మొత్తానికి అది చేయటం ఈజీ అన్నా. 3వ రోజు నేను స్క్రీన్ ప్లే ఒక సింగిల్ లైన్ ఆర్డర్ వేసి వచ్చి వినిపిస్తానన్నాను. మావాడు ఫోన్ చేసి సాయినాథ్ రాశాండి మీరు ఇప్పుడు మీరు చెబుతున్నారు ఈ సీన్లు డివిజను ఇవన్నీ మీకు ఎలా తెలుసు? 9 నెలలు నన్ను సత్యానంద్ జంజాల తీసుకొచ్చారే. మొత్తం ఒక ఫ్రాంక్గా ఒక ఫిల్మ్ స్కూల్ లాగా వాళ్ళిద్దరు. ఏమా ఇది సీన్ అయ్యా ఇలా ఉంటుంది లెఫ్ట్లో అంటే నేను చూడంగానే ఫాలో అవుతాం కదా, అంతకంటే ఎక్కువ చెప్పడం సిలబస్. అది చూస్తుంటే భలే రాస్తున్నాడు, లెఫ్ట్ ఇది రైట్ ఇది యాక్షన్ ఇది డైలాగు. సో కథని సింగిల్ లైన్ ఆర్డర్ చేయాలి. పైగా ఒక్కళ్ళ అండి సింగీతం శ్రీనివాసరావు, వాసు, రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి, రేలంగనేశ్వరరావు, యూ నేమ్ ఎనీబడి. యూ వాజ్ ఆన్ పీక్. పాంగ్రో కాటేజ్లో పీక్లో ఉన్నాడు. 14 సినిమాలు ఇయర్ రాశాడు ఆయన. జంజాల 12 సూపర్ డూపర్ హిట్లు. కేఎస్ఆర్ దాస్ నుంచి విశ్వనాథ్ దాకా అందరు సినిమాలు రాస్తాడు. అందరి దగ్గర నేను వెళ్ళటం, వాళ్ళు ఆయన వచ్చేలోపు వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ కథ ఆర్డర్ ఎక్కడ ఉంది ఎంత ఏం చేయాలి ఇవన్నీ రకరకాల కథలు అవి రకరకాల డైరెక్టర్. ఇప్పుడు సొమ్మొకటి సోకూడదు ఈయన సింగీతం శ్రీనివాసరావు. మావ అల్లుళ్ళ సవాల్ కూడా జంజాల. సొమ్మొకటి సోకూడదు సింగీతం శ్రీనివాసరావు. మావ అల్లుళ్ళ సవాలు కేఎస్ఆర్ దాసు. గోపాలరావు గారు అమ్మాయి చేస్తున్న సత్యానంద్ గారితో కే వాసు.
అసలు మొత్తం రకరకాల డివిజన్స్ బీరమస్తానరావు ఆ కృష్ణగారి సినిమా ప్రేమ సామ్రాజ్యం, బుల్లిపాలెం బుల్లోడు, అసలు ఒక్కొక్క దానికి సంబంధం లేదు. డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ మ్యాటర్స్, డిఫరెంట్ హిట్స్. 14 సినిమాలు 12 హిట్స్. వేరు, కథలు వేరు, అసలు బెండు తీశాడు నన్ను మార్నింగ్ 8కి. ఎలా అడాప్ట్ చేసుకున్నాడు? అసలు గ్రేట్ మ్యాన్ అండి, అసలు గ్రేట్. మామూలుతో మాట్లాడుతుంటేనే నాకు టైం సరిపోయేది. పొద్దున్న 8ంటికి బ్రష్ చేసి కాఫీ తాగి లుంగి కట్టి కూర్చుంటే స్నానం చేయడానికి మధ్యాహ్నం 12 అయ్యేది. పాంగ్ హోటల్లో, కాటేజ్లో. ఎందుకంటే అంత పని అందరితో మాట్లాడుతుండాలి, అందరితో ఆయనకి వెళ్ళేలోపు మనం ఎంగేజ్ చేయాలి వీళ్ళని. వీళ్ళు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోవాలి వీళ్ళు. ఆయనకి నేను తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చెప్తానండి అనేది. వాళ్ళు అందరూ మాట్లాడిన సాయంతో వెళ్ళిపోయేవారు. ఆ టైంలో పరిచయం అయ్యారు అందరూ. ఆ టైంలోనే నేను డైలీ కథ చెప్పాలని వంశీ వస్తుండేవాడు. వీడెవడు తెగ వర్క్ చేస్తున్నాడే అనేది నన్ను నోటీస్ చేసి, ఓ పని చేయండి జంజాల్ గారు, ఈయన 1 గంట ఇవ్వండి నాకు డైలీ, నేను అనుకున్నది ఆయన చెప్పేస్తాను, ఇక్కడే చెప్పన్నాడు. బయటికి తీసుకెళ్తానండి నేను, అది మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను డైలీ 10 to 5 నేను రాస్తుంటానయ్యా, 12కో వచ్చి తీసుకెళ్ళు, 2కి పడుకుంటాను కాబట్టి ఆ టైం తీసుకెళ్ళాడు. 12కి స్కూటర్ వేసుకొచ్చాడు, ఏమనుకోతే ఎక్కుతారా అన్నాడు. ఎక్కుతా అంటే ఎలక్ట్రిక్ ట్రైన్ దగ్గరికి తీసుకెళ్ళి తాంబరానికి రాను పోను ఆ రోజుల్లో రూపాయి అప్ అండ్ డౌన్ 2 టికెట్లు కొని ఖాళీగా ఉండేవి ట్రైన్లు. ఏసీ ట్రైన్, ఎలక్ట్రిక్ ట్రైన్ లోకల్ది. అది పోవటం రావటం ఖాళీ, ఎవరు కూరగాయల వాళ్ళు ఎక్కుతారు తప్ప ఎవరెక్కరు. అక్కడే ఒక కథ చెప్పాడు, అది సినిమా చేయలేదు. అతని యొక్క టేస్ట్ స్టైలు నాకు నచ్చింది, నేను వినే విధానం, నా కౌంటర్ ప్రెషను, అతనికి ఒక నమ్మకం. ఇంగ్లీష్ సినిమాలు బాగా ఫాలో అవుతాడు, బాగా చెప్తాడు దాటి గురించి అనేది అతని నమ్మకం. ఆ ఫ్రమ్ నోన్ టిల్ 3 చూసి వచ్చాక 4 దొంగలు వాళ్ళు బ్యాంక్ దోపిడీ చేశారు, 4 వైపులు వెళ్ళిపోయారు. ఒకడేమో వెళ్ళి కోటలో దూరాడు, అక్కడ ఒక అమ్మాయిని కలిశాడు. వాళ్ళిద్దరూ ఒక 3 గంటలు అద్భుతమైన అసలు పసిపిల్లలాగా అక్కడ ఎంజాయ్ చేస్తాడు. ఆ అమ్మాయి వాడితో సెక్స్ కూడా చేస్తుంది, వండి పెడుతుంది, పోలీసులు వస్తే అప్పచెప్పేస్తుంది. వీడు వెళ్ళిపోయాడు. అది ఆ అమ్మాయి బుక్ రాసింది. ఆ బుక్ పెద్ద పాపులర్ అయి పేదరికంలో ఉన్న అమ్మాయి హైలీ సక్సెస్ఫుల్ రైటర్ అయిపోయి విపరీతమైన డబ్బు సంపాదించి, ఇది ఎవరో మా జనరేషన్స్లో ఒకప్పుడు జరిగిన కదా అని అబద్ధం చెప్పి, దాన్ని చూడడానికి ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం లాగా అందరూ క్యూలో నిలబడి వాళ్ళు డబ్బులు ఇచ్చి, ఈ 7 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక జైలర్ చెప్తాడు, నువ్వు చెప్పే కదే అమ్మాయి రాసిందిరా అని. ఈడేళ్ళు ఆ క్యూలో నిలబడి నన్ను గుర్తుపడుతుందా లేదని తెగ ట్రై చేస్తాడు. ఆ పర్మిషన్ అందరిని పంపించేసి నువ్వు రా అంట. నేనేనండి అంటే అది నవల్లో ఉంది, ఇది నేనేనండి అది నవల్లో ఉంది, అది నవల్లో ఉందని అందరూ అంటారు, నవ్వుతుంటారు. ఒక్కటి చెప్తాను, వీళ్ళ బొమ్మనండి ఏంటంటే, మీరు ఆ పోలీసులకు అప్పచెప్పే ముందు నేను ఇట్లా గన్ను పెట్టాను కదా, కత్తి పెట్టి మీరు లోపలికి వెళ్ళి వాళ్ళని పంపించేశారు. ఈ టైంలో గ్రీన్ బంగారు ఇది వేసుకున్నాను, గ్రీన్ స్టోన్ ఉంది, అది ఇప్పటికీ మెడలో ఉందని తీస్తాను. అమ్మాయి కన్నీళ్ళు వస్తాయి. నాకు తెలుసురా నువ్వు వచ్చినప్పుడే. కానీ మన ఇద్దరి కథ ఇవాళ అపూర్వమైన ప్రేమ కథ. ఇవాళ సడన్గా ఒక జైల్లోంచి వచ్చినోడు ఈడేలు ఎవరు, ఆ రోజు నన్ను ఎంజాయ్ చేసింది ఏంటంటే మొత్తం మన మీద ఉన్న హైప్ పోద్ది, దయచేసి వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ సినిమా కాబట్టి అయిపోయింది. ఇప్పటికి ఈ సీన్లు 6 సీన్లు ఛాలెంజ్కి 6 సీన్లు రాసి ఇచ్చేసాను, 3 రోజులు ఇచ్చేసాను మొత్తం సీన్లు అని అన్నారు కదా. ఈ సీన్లు రాసే జంజాల దగ్గర నేర్చుకున్నాను. అంతేగా, జంజాల సత్యానంద్ అబ్జర్వేషన్, సినిమాలు చూడటం, 100 సినిమాలు చూడటం అనేది నేర్పింది ఫ్రంగా. జంజాలకి సత్యానంద్ ఇద్దరు డిఫరెంట్ స్కూల్స్ కదా వాళ్ళు. అవునండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు సార్? జంజాల నుంచి ఏం నేర్చుకున్నారు? ఫ్రంగా చెప్పాలంటే జంజాల గారి దగ్గర మెయింటైనింగ్ ద టైం, హౌ టు ప్రజెంట్ ఎ స్టోరీ, హౌ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ విత్ ద పీపుల్. పర్టికులర్లీ ఒక సీన్ డీల్ చేసేటప్పుడు దీనిలో హ్యూమర్ ఎక్కడ వస్తుంది, ఇది ఎంత చాలు, ఎక్కడితో ఒక విప్పకుండా ఉండాలి కానీ పూర్తిగా విప్పేకల్లా నేను అర్థం చెప్పాలి అక్కర్లా, కొన్ని సజెస్టివ్గానే చెప్పచ్చు, అవి నేర్చుకోగలిగాను. సత్యానంద్ గారి దగ్గర ది వే ఇన్ విచ్ హి బిహేవ్స్ విత్ ఎవ్రీ వన్ టోటలీ డిఫరెంట్, యూనిక్. ఒక మనిషిని సినిమా ఫీల్డ్లో ఎలా ఉండాలి అన్నదానికి ఒక డిక్షనరీ సత్యానంద్ గారి బిహేవియర్. తర్వాత జంధ్యాల దగ్గర నుంచి 9 నెలలు జంధ్యాల సత్యానంద్ దగ్గర మీరు కలిసి వర్క్ చేసి, జంధ్యాల నుంచి అటు కేఎస్ రామారావు గారు, కోదండరామరెడ్డి అటువైపు వెళ్ళారు. మళ్ళీ ఇంకో పక్క విశ్వనాథ్ గారితో ప్రయాణం చేశారు కదా. విశ్వనాథ్ గారితో ప్రయాణం ఎంతకాలం నడిచింది, ఎలా నడిచింది సార్ అది? ఫ్రాంక్గా చెప్పాలంటే విశ్వనాథ్ గారితో Day 1 అంటే 84లో సితార రిలీజ్ అయితే April 27th, 85 నుంచి మేము స్వాతిముత్యం చేస్తున్నాం. అంతకుముందే 82, 83లో గోస్ట్గా సాగర్ సంఘం టైంలో ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళం, పరిచయం తప్ప వర్క్ చేయలే. బట్ ఎప్పుడైతే సాగర్ సంఘం వర్క్ చేస్తున్నామో ఆ తర్వాత దీనికి వచ్చాం, మన స్వాతిముత్యానికి. డిస్కషన్స్ నుంచి కూర్చున్నప్పుడు ఆయనతో ట్రావెల్ స్టార్ట్ అయింది. 2013లో శుభప్రదం అంటే స్వాతిముత్యం, స్వయం కృషి, సిరివెన్నెల, స్వర్ణకమలం, శృతిలయలు, శుభప్రదం, ఇంతవరకు ఆయనతో ట్రావెల్ అయ్యా. 7 సినిమాలు చేసాం మొత్తం. దానిలో అవి కాకుండా గ్యాప్ ఉన్నప్పుడల్లా ఆయన వెళ్ళి మాట్లాడటం రావటం, ఫ్రెండ్షిప్ ఎక్కువ. గురుగారంటే అంత గౌరవం నాకు.
2013లో సినిమాలు చేయటం ఆపేసినా కూడా ఆయన చనిపోయేదాకా ఆల్మోస్ట్ ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. అంత బాగుండేది ఆయన కంపెనీ. చాలా నేర్చుకోదగ్గవి ఈయన దగ్గర ఉన్నాయనేది నా స్పష్టమైన అభిప్రాయం. విశ్వనాథ్ గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? అలాగే విశ్వనాథ్ గారు మీలో విశ్వనాథ్ గారికి నచ్చినవి ఏంటి? రెండోది నేను చెప్పలేను కానీ పర్హాప్స్ నా సిన్సియారిటీ, డిసిప్లిన్ అయింటుంది గ్యారంటీగా. ఆయన చూసి నేర్చుకుంది సినిమా చేయటం, సబ్జెక్ట్ చేయటం తపస్సు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ది వే ఇన్ విచ్ యూ డీల్ విత్ దట్ సబ్జెక్ట్ ఆర్ విత్ దట్ ప్రొడ్యూసర్, విత్ దట్ స్క్రీన్ ప్లే, ఎవ్రీ డే దానిలోనే మైండ్ ఫోకస్ చేసి ఆ సీను, ఆ క్యారెక్టరు, ఈ ఆర్టిస్టు ఏం యాక్ట్ చేస్తారు, సీన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఎక్కడ హైప్ వస్తుంది, ఎవ్రీ సీన్కి ఒక క్లైమాక్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ సీన్ చూడడానికి లీడ్ ఏమి ఇస్తావు, నెక్స్ట్ సీన్లో చెప్పబోయేది ఇక్కడ ఎలా దాచేసావు, బోల్డ్ అని మ్యాటర్స్ అండి. అంటే సంక్షిప్తంగా చెబితే అలా చాలా ఉంటుంది. ది వే ఇన్ విచ్ యూ డీల్ ఎనీ స్క్రిప్ట్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రూల్ ఆఫ్ ప్లేయింగ్ విత్ దట్. ఇప్పుడు ఆయనతో జంధ్యాల విడిపోయి ఆయన రైటర్గా కొంతకాలం ఉండి తర్వాత ఆయన చాలా కాలం తర్వాత విడిపోయి ఆయన సొంతంగా డైరెక్టర్ అయ్యాడు జంధ్యాల. తర్వాత అక్కడ ఈ రైటర్స్, స్క్రీన్ ప్లే రైటర్స్, డైలాగ్ రైటర్స్ అనేది ఆయనకు రిక్వైర్మెంట్ కూడా ఉంది కదా. సో ఆ జంధ్యాల గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రిక్వైర్మెంట్ మీ ద్వారా కొంత ఆయన ఫుల్ఫిల్ అయ్యింది. 100% అనుకోవచ్చా? అవును, 100%. అది నేను ఉన్నంతకాలం మూడో రైటర్ లేడు, నేను ఆయన తప్ప మూడో వాళ్ళే ఏ రోజు పిలవాల అన్ని సినిమా. అలాగే అన్ని సినిమాలు ఆయన చేశాక నేను ఆయన చేసిన అన్ని సినిమాలు 7 సినిమాలు చేసాం. మా అయితే 2 సినిమాలు బయట, స్వాతికరణం నేను చేయలే, సూత్రధారులు నేను చేయలే, నాకు సంబంధంలో. మా గురువు గారు చేసిన ఇది అదేంటి ఆపద్బాంధవుడు నేను చేయలే, నాకు సంబంధం. 3 సినిమాలు చేయలే, 10 సినిమాలు చేస్తే 7 సినిమాలు నేను చేశాను. సో వాటిల్లో ఒకటి స్వాతికరణం టైంలో నేను మహేష్ భట్ క్రిమినల్ చేస్తున్నా, ఆన్ ద సెట్ ఆల్ ది టైం ఉండాలి. అలాగే విలన్ చేస్తున్నప్పుడు యువతలైన సూత్రధారులు చేస్తున్నారు. సో నాకు కుదరకి వెళ్ళలేదు కానీ ఆయన రామ్మని పిలవకపోవడం అనేది జరగల, అట్లా జరిగింది. అంటే విశ్వనాథ్ గారితో కంప్లీట్గా మీరు జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరి వరకు శుభప్రదం వరకు అన్ని సినిమాలు హాయిగా కూడా ఉన్నాను. ఆయనకు కూడా క్లారిటీ ఉంది. ఏమనంటే నన్ను బాగా ఇతను ఫాలో అవ్వగలడు, అతను సెట్లో ఉండాలి, మిగతా వాళ్ళు మీ ఇష్టం, అతను ఉండాలి, ఏం మాట్లాడుకుంటారో మీరు రేటు వాళ్ళతో మాట్లాడండి, ఇట్లా మాట్లాడేవాడు ఓపెన్గా. మేము శుభప్రదం కూడా అంతే. మేము హాయిగా వైజాగ్ వెళ్ళాం, శ్రీకాకుళం వెళ్ళాం, గుంటూరు వెళ్ళాం, అక్కడ అల్లప్పి కేరళ వెళ్ళాం, మొత్తం షూటింగ్ 55 రోజులు నేను వెంబటే ఉన్నాను. శుభప్రదం ఒకటి బాగా ఫ్లాప్ లాస్ట్ సినిమా 2010 సరిగ్గా ఆళ్ళ. మెయిన్ రీజన్ కొత్త అబ్బాయి వేసినా బాగుండేది, కొత్త అబ్బాయి నరేష్ చేశాడు. నరేషన్ చేసినప్పుడు జెనీలియా వేసి ఉంటే బాగుండేది, ఒక ప్రూవ్డ్ హీరోయిన్ వేసి ఉండాలి. అది కొత్త అమ్మాయిని వేసి ఇటు వేయటం కొంచెం కొన్ని కారణాల వల్ల తర్వాత తెలుస్తుంది కానీ ముందు తెలియదు. తర్వాత ఇప్పుడు మీ విశ్వనాథ్ గారితో మీ ప్రయాణం, విశ్వనాథ్ గారి సినిమాలు అనగానే గుర్తు వచ్చే కేవి మాధవన్ గారు కొన్ని పేర్లు, ఆయన మ్యూజిక్ ఇవన్నీ. అలాగే మీరు స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్గా మీరు విశ్వనాథ్ గారితో చాలా ప్రయాణం చేశారు. జంధ్యాల గారితో మీ ప్రయాణం మొదలైందని చెప్పాలి. రమాయక చక్రవర్తి అలా ఉండగా జంధ్యాల గారితో మీ సినిమా మెడ్రాస్ ప్రయాణం. మెడ్రాస్కి పిలుచుకొచ్చింది జంధ్యాల గారే. ఆయన ముద్దమల్దానానికి వెళ్ళాకే అమాయక చక్రవర్తి తోడు నీడ వచ్చాయి. కానీ స్టార్టింగ్ తీసుకురావడం జంధ్యాల గారితోనే 9 సినిమాలు చేసే వరకు అసలు ప్రపంచం తెలియదు. 9 నెలలు వర్క్ చేసేదాకా 14 సినిమాలు జంధ్యాల, సత్యానంద్. కంపారిటివ్గా ఆ పీరియడే నాకు రియల్గా ట్రైనింగ్ స్కూల్ లాగా. ఆ తర్వాత ప్రాక్టికల్స్ ఇక్కడ ఏమైంది అంటే జరిగిందని ప్లాన్ చేయలే. కంప్లీట్ అవుట్డోర్ సినిమా అమాయక చక్రవర్తి, పుట్టన కనగల ఒరిజినల్ మేకర్. ఇంకోటి కంప్లీట్ ఇంటీరియర్ అంటే శోభన్ బాబు, సరిత, రాధిక లాంటిది గుల్జార్ గారు ఒరిజినల్ డైరెక్టర్. ఒక గుల్జారు, ఒక పుట్టన్న చేసిన సినిమాలకి కంప్లీట్ అవుట్డోర్, కంప్లీట్ ఇండోర్ స్టార్స్తో ఇక్కడ. అదేమో కొత్త వాళ్ళు చంద్రమోహన్ విజయశాంతి. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా తర్వాత నాకు బాగా ఉపయోగపడింది. అంటే ఇప్పుడు జంధ్యాల డైరెక్టర్గా మరి చాలా సినిమాలు తీశారు, చాలా సూపర్ డూపర్ హిట్స్ అయినాయి, అది కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని యావరేజ్ గాడే, అది అందరికీ జరిగేది. జంధ్యాల గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో మీ తర్వాత సినిమాలు మీ పాత్ర ఏముంది? కంపారిటివ్గా విచిత్రం అనే సినిమా తప్ప 4 స్తంభాలు అదే అని వాళ్ళు 4 స్తంభాలు ఆడ తర్వాత చేశారు. ఆ 2 సినిమాల్లో నన్ను పిలిచాడు ఆయన, కూర్చోయా డిస్కషన్స్కి అని రమ్మన్నాడు. కూర్చున్నా, వర్క్ చేశాను, విచిత్రం వర్క్ చేశాను, వర్క్ చేశాను తప్ప మిగతా సినిమాలన్నీ చూడటమే తప్ప మేము చేయటం ఏం లేదు, జరగల. ఉత్తమందారం త్రూ అవుట్ ఉన్నా, కథ తెలుసు. నేను ఒక వెండితెర నవల రాసేదానికి, అది జ్యోతిచిత్రలో ధారావాహికగా 16 వారాలు వచ్చింది, ద మేకింగ్ ఆఫ్ ముద్దమందారం. అది జంధ్యాలకు ఎందుకు దూరం అయ్యారంటున్నాను? ఏమి లేదు, మనీ అండి. అంటే 3,000 రూపాయలు నెలకి ఇచ్చేవారు, ఇద్దరు 1500. నాకు ఆ 3,000 లేకపోతే మా ఫ్యామిలీ మెయింటైన్ చేయడం నా మీద ఆధారపడింది, అందరూ ఇదే. కాబట్టి నాకు 3,000 ఇవ్వలేడు ఆయన. పాపం అసిస్టెంట్ డైరెక్టర్కి మ్యాక్సిమం 1000 రూపాయలు ఇస్తే ఎక్కువ, ఆ రోజుల్లో 1500 ఇస్తా అన్నాడు.
రెండోది నాకు యువతల ఆఫరు స్పెన్సర్స్లో మెడికల్ రిప్రజెంటేటివ్ 3,000 రూపాయలకి జాబ్ ఉంది, 200 నాకు ఈజీ. అది అంతకు మించి నేను ఇస్తానన్న బట్టే వల్లభనేని జనార్దన్ దగ్గర చేరా. ఎప్పుడైతే వల్లభనేని జనార్దన్ దగ్గర చేరానో బయట సినిమా ఆఫర్ వచ్చింది సితార. బ్రేక్ వస్తుంది అన్నప్పుడు ధైర్యం చేశా. ఒకవైపు జనార్దన్ చేస్తూనే ఈ బ్రేక్ వర్క్ చేశాను. ఇంకా అందుకుంది. అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడాల. ఒక 5,000 రూపాయలు మన ఫస్ట్ టైము ప్రళయ సింహం అనే సినిమా పిసి రెడ్డి గారు, అది బాగా రాస్తున్నాడని లేడీ జేమ్స్ బాండ్, అది రాస్తున్నాడు ఉక్కు సంఖ్యలు, అది రాస్తున్నాడు సాగర్ వచ్చి మావారి గోల, ఇచ్చేస్తున్నాడు కేఎస్ఆర్ దాస్ కుట్ర. ఇట్లా వరుస సినిమాలు ఏ వస్తే రాయడం 5,000, 7,000, 10,000 తీసేసుకోవడం. ముందు 1,00,000 రూపాయలు ఫస్ట్ 84లో వెళ్ళానండి. 84 పెద్ద అక్క, 85 రెండో అక్క, 86 మూడో అక్క, 87 పెద్ద చెల్లి, 88 రెండో చెల్లి, 89 నేను పెళ్లి చేసుకున్నాను. అందరూ మీ సినిమాల ద్వారా సంపాదించిన ఓన్లీ మిడిల్ క్లాస్ వాడు సినిమా ఫీల్డ్కి వచ్చి లక్షలు సంపాదించి సినిమా ఫీల్డ్ ఎవ్రీ ఇయర్ ఒక సినిమా పిక్చర్ చేదస్తాం 1,00,000-1,50,000 మా అమ్మ తిట్టేది. దాసరా సింపుల్గా చేయమని. నాకు ఒక గ్రాండ్గా చేశారు. పొగ అంటే ఆ రోజుల్లో అది గ్రాండే. విజయవాడ మీకు తెలుసు సైస్మిలర్స్ అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ తీసుకుని చేసేవాడిని. నేను కావాలని గన్నవరం ఫ్లైట్లో దిగి వచ్చేవాడిని. ఓవర్ యాక్షన్స్ అదే అది మనమేంటి చూపించారు విజయవాడలో. చుట్టాలకు తెలియాలి వీడి వ్యధ వెళ్ళిపోయాడు, 3,000 జాబ్ వదిలేసి ఎందుకు పనికిరాడు, దిక్కుమాలగా మళ్ళీ వస్తాడు మెడికల్ రిప్రజెంటేటివ్ అన్నవాడు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఛాలెంజ్. నేను చాలా సంపాదించాను, చాలా పెద్ద ఎత్తున ఉన్నాను. ఇప్పుడు సిల్లీగా ఉంటుంది కానీ అప్పుడు మాత్రం వేరే కసిగా సో మీరు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం మీద సినిమాల్లో రావటం వల్ల మీరు సక్సెస్ అయ్యారు కదా బ్రహ్మాండంగా. దేవుడి దయవల్ల అంతే. అది ఇప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడు తెలియదు. నేనంటుంది జంధ్యాలతోటి అంత అనుబంధం ఉంటే జంధ్యాల మిమ్మల్ని వెళ్ళకపోయినట్టు నా ఆర్థిక సంబంధం. ఆయన సినిమాలకి ఎందుకు చేయలేదు? తర్వాత చాలా సినిమాలు ఆయన అంటే చేయడానికి నేను సుముఖతగా ఉంటే ఫస్ట్ సినిమా అయితే కోడైరెక్టర్లో వెళ్ళాలి. ఆయన 1,500 ఆఫర్ చేశాడు. గురుగారు ఏమనుకోవద్దని ఫస్ట్ క్లాస్ టికెట్ వేస్తే ట్రైన్ దిగిపోయాను నేను. ఆయన వేశాక కూడా ఎందుకనంటే నాకు కుదరదు, నెలకు 3,000 తిరిగితే ఇంటికి కావాలి. అట్లా తర్వాత కూడా ఎప్పుడు మళ్ళీ పిలిచేవాడు. పాప ఎంత గొప్పవాడంటే సరదాగా ఒకసారి దీపావళి పిలిచి ఒక విచిత్రమైన కథ రాస్తే 3,000 రూపాయలు జోబులో పెట్టి ఎందుకు సార్ అగవా ఆయన వెళ్ళదు అనుకోమన్నట్టు 4 రోజులు వర్క్ చేసిన 3,000 జోబులో పెట్టాడు. అసలు ఎవరే చాలా బాగా డీల్ చేశాడు. హీ లైక్ ది వే ఇన్ విచ్ ఐ డీల్ విత్ ద లైఫ్, హీ లైక్స్ ఇట్. ఎందుకంటే ఎవ్రీ మ్యారేజ్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్డు ఫస్ట్ ఆయనకి ఇచ్చామండి, వచ్చిపోయాడు. అంటే నేను జంధ్యాల చాలా సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశాడు కదా. విశ్వనాథ్ గారితో మీరు ప్రయాణం చేశారు, బాగానే ఉంది. జంధ్యాల గారితో తర్వాత నేను ప్రయాణం చేయలేకపోయాను, ఆయన సినిమాల్లో రాయలేకపోయాను ఫీల్ మీకు లేదా? ఉంటుంది కానీ జంధ్యాలకు నేను లేని లోటు పెద్దగా ఉండదండి. ఎందుకంటే హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ రైటర్. విశ్వనాథ్ గారు కాదు, ఆయనకు ఒక రైటర్ కావాలి, అది సిన్సియర్గా. అంటే ఇప్పుడు ఈరోజు ట్రెండ్ డైరెక్టరే డైలాగులు రాసుకుంటున్నాడు, స్క్రీన్ పై రాసుకుంటున్నాడు కదా. ఇవన్నీ జంధ్యాలు ఎప్పుడో చేశారు? చిన్నప్పుడు చేశాను. ఆయన సినిమాలకి ఏ రైటర్ అవసరం లేదు, ఎవరు చెప్పినా అది నమ్మకల్లా ఆయనే రాసుకున్నాడు. నన్ను ఎందుకు అసిస్టెంట్గా తీసుకెళ్ళా అంటే కథలు నివళ్ళు చూడటం, హిందీ సినిమాలు కొట్టేయటం, సత్యానంద్ గారికి ఈయనకు బ్రిడ్జిలా ఉండటం నిజంగా అది దైవ సంకల్పం. లేకపోతే యాక్చువల్గా దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అసిస్టెంట్ ఫర్ ఎయిదర్ సత్యానంద్ ఆర్ జంధ్యాల. ఐఎమ్ జస్ట్ అన్ అసిస్టెంట్ హూ ఈస్ కోఆర్డినేటింగ్ బోత్ ఆఫ్ దెమ్, సీయింగ్ న్యూ ఫిలిమ్స్ విచ్ దే కుడ్ సీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం. అట్లా ఉండే. సో జంధ్యాలతో తర్వాత మీరు సినిమాలు చేయలేకపోయినా మీ స్నేహము అనుబంధం హాయిగా కొనసాగింది. హాయిగా ఉంది. సత్యానంద్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఆయన ఆదిత్య సుబ్బారావు మేనల్లుడు కూడా. అవునవును. ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? జీవితంలో ఎలా బిహేవ్ చేయాలనేది ఇవాళకి నేర్చుకోదగ్గ విషయం ఆయన దగ్గర నుంచి. అంత గొప్పగా సినిమా పరంగా అంటారు. సినిమా పరంగా అండి, సినిమా వాళ్ళతో సినిమా వాడిగా ఎంత సఖ్యతగా ఎలా ఉండాలి అనేది ఇప్పటికీ నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి ఆయన దగ్గర. తను సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువ అంటారు కదా. ఏమండి? సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఎక్కువ, బాగా ఎక్కువ. ఎప్పుడు ఏది కూడా ఒక పద్ధతిగా ఆర్గనైజ్ చేస్తాడండి. అంటే ఆయన సంపాదించుకున్నది 400 సినిమాలు చేశాడు ఇప్పటికీ, హైయెస్ట్. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ చేయడు, ఎవరి దగ్గర పోడు, చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. బట్ ఈజ్ డెఫినెట్లీ ఇవాళ కూడా సురేష్ ప్రొడక్షన్స్లో కానీ నాగార్జునకు కానీ ఏదైనా అవసరం వస్తే ఆయన చిరంజీవి గారు కానీ. ఇప్పుడు న్యాచురల్గా మనందరికీ తెలిసిన విషయమే, చిరంజీవి గారు అన్ని సినిమాలకి ఎవరో ఒకరు రావాలంటే సత్యానంద్ గారు మెయిన్ అగ్రపీఠం. అంటే సత్యానంద్ గారు చాలా ఏళ్ళు రాఘవేంద్రరావు ప్రతి సినిమాకి ఆయన ఉండేవాడు. చాలా. జంధ్యాల గారు ఎప్పుడైతే తప్పుకున్నారో సత్యానంద్ గారు వెంటనే వైడ్ ఫిలిప్ చేశారు. జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం ఎన్నో ఆయనే వరుస పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఆగల. ఒక సినిమా రైటర్గా, స్క్రీన్ రైటర్గా, డైలాగ్ రైటర్గా, సినిమా పరంగా సత్యానంద్ గారు స్కిల్స్ ఎక్కడ ఉన్నాయి సార్? ఆయన స్క్రీన్ ప్లే అండ్ కన్విన్సింగ్ ఏ సీన్ విత్ ది డైరెక్టర్ అండ్ హీ ప్లేస్ విత్ దట్. ఇప్పుడు రామారావు గారికి కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి తెలుగు అడవిరాముడు మళ్ళీ జంధ్యాల. సత్యానంద్ కూడా ఉన్నారు. అడవిరాముడు, వేటగాడు, జంధ్యాల సోలో
కొండవీటి సింహం జస్టిస్ చౌదరి సోలో జంజాల ఏమైనా సత్యానంద గారు అలా ఆయన మెయిన్ మనం బిగినింగే చూసి ఉంటాం. ఆమె జ్యోతి అనే సినిమా అద్భుతంగా రాశాడు. అసలు ఆమె కథ జ్యోతి రెండు సినిమాలు కూడా బిగినింగే అండ్ కెరీర్ బిగినింగే రాఘవేంద్రరావుతో రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యి. సరే మాయిదాలు మరిగాలు మనకు తెలిసిందే. ఇవాళకి సత్యానంద్ గారి స్క్రీన్ ప్లే అనేది పర్టికులర్గా సురేష్ ప్రొడక్షన్స్ కానీ నాగార్జున సినిమాలకు కానీ అల్లర్ రవి చేసే సినిమాలకు కానీ స్క్రీన్ ప్లే చేస్తుంటాడు. ఇవాళకి కూడా చేస్తున్నాడు. సత్యానంద్ గారు ఆదిత్య సుబ్బారావు గారు మేనల్లుడు. అవునండి. సో ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర నుంచి ఆయన ఏమైనా అదే రెస్టారెంట్ కూడా కొంతకాలం చేశారు కదా? చేశారండి. ఆయన రావటమే ఆయన దగ్గరికే వచ్చారు. ఆయన దగ్గర చేసాక ఆయనే బ్రేక్ ఇచ్చారు. రవికళా మందిర్లో అది మాయదారి మల్లిగాడే ఆయన ఫస్ట్ సినిమా పేరు. సత్యానంద్ తొలిపరి సూపర్ డూపర్ హిట్ కదా, పెద్ద హిట్. కృష్ణ గారితో సినిమా అంటే ఇక పద్మాలయ వదల ఆయన కూడా చాలా కాలం చేశారు. సో మీ సినిమా ప్రయాణంలో రాఘవేంద్రరావు గారి ప్లేస్ ఉంది, చాలా ప్లే ఉంది. ఎందుకంటే ఒక నిర్ణయం ఆయన తీసుకుని సత్యానంద్ జంజాలని కలిపి కథలు చేయించాలి అనుకోకపోతే నా ఎంట్రీ లేదు. అజ్ఞాతంగా ఆయన ద్వారా దేవుడు ఆ పని చేయించాడు. అందువల్ల నా ఎంట్రీ, నాకు జంజాలతో పరిచయం ఇలా కుదిరింది. సత్యానంద్ జంజాల కలిసి నాకు నేర్పింది ఎక్కువ నేను వాళ్ళకి చేసిన దానికన్నా. నాకు చాలా ఉపయోగపడ్డారు నిజంగా. విశ్వనాథ్ గారికి అన్ని సినిమాలు చేశారు కదా, మీకు ఛాలెంజ్ సవాళ్ళుగా అనిపించిన సినిమాలు ఎవరున్నాయి? సిరివెన్నెలండి. నిజంగా ఒక గుడ్డివాడు హీరో, మూగపిల్ల హీరోయిన్. కానీ ఆ మూగపిల్ల వీడు ప్రేమించడు. అతని దృష్టిలో తనకు ప్రపంచాన్ని చూపించిన ఎయిర్ హోస్టెస్ మున్మున్సిన్ క్యారెక్టరే ఒక ప్రేయస్ అనగానే గొప్ప ఆరాధన, గౌరవం, ప్రేమ అన్నీ అమ్మాయి అంటే జ్యోతి అంటే ఇష్టం, ప్రాణం. ఈ సమయంలో ఈ మూగపిల్ల ఇతనికి ఏమైనా రాసి చూపించగలదు కానీ మాట్లాడలేదు. అతను ఏది చదవలేడు, గుడ్డి. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ టు డెవలప్ రొమాన్స్ బిట్వీన్ దెమ్ అండ్ టు కన్వే వాట్ వీ వాంట్. అతనికి తెలియాలి ఏమనే అమ్మాయి చచ్చిపోయింది, పెళ్ళి కాదు, వీళ్ళందరూ నన్ను మభ్యపెట్టి పెళ్లి జరిగిందని అక్షంతరం ఏమంటే నేను వెళ్ళి చిత్రం వేస్తున్నానని. కానీ అతను ఎలా గ్రహించాడు, ఆ మ్యూజికల్ నోట్ బట్టి వాడు విషాదానికి వాయిస్తున్నాడా, సంతోషంగా వాయిస్తున్నాడా, ఆ పెళ్లి బాజా భజంత్రిలా, చావు బాజాల అనేది గ్రహించాడు అన్నదే అద్భుతమైన ట్విస్ట్ ఆ సినిమా. తర్వాత మీరు మీ ప్రయాణంలో బిగినింగ్లోనే ఎండమూరి వీరేంద్రనాథ్, కేఎస్ రామారావు, కోదండరామరెడ్డి, చిరంజీవి పెద్ద కాంబినేషన్ కదా. అందులో మీరు ప్రారంభంలో మీకు అవకాశం వచ్చింది, మీరు 2 రోజుల్లోనే మొత్తం రాసి ఇచ్చేశారు. అది మీకు ఛాలెంజ్ అనిపించలేదా? 100% అనిపించింది. కానీ ఆ రోజు అవసరం ముందు నథింగ్. ఆ రోజు ఏమి ఛాలెంజ్ ఎంజాయ్మెంట్ లేదు. ఇది ఏముంది రాసేద్దాం, ఇది ఇస్తే ఏమి ఇస్తారు నెక్స్ట్ అనేది ఆలోచన తప్ప దీని ద్వారా ఇంత పెద్ద కెరీర్ వస్తుందని కానీ ఇన్నేళ్ల తర్వాత దీని గురించి ఇంత చెప్పుకుంటానని నా క్షణం తెలియదు. ఫ్రాంక్గా చకచకచక దాన్ని కూర్చోవడం, పనిచేయడం, చేసి ఇవ్వడమే తప్ప ఒక క్యాటరింగ్ లాగా అసలు దాని గురించి పూర్వాపరాలు ఆలోచించే టైము లేదు, తిరిగా లేదు, ఆలోచన లేదు. మీరు ఎలా ముందే 2 రోజులు 3 రోజులు ఇస్తాను చేయాలంతే, దాన్ని బాగా ఇవ్వాలి. అది చెప్పేటప్పటికి అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమవుతుందో లేదో నేను రాసే కానీ అంత తపన ఉండేది. ఆయన 4,000 చెక్ అలా ఇచ్చానంటే మత్తిపోయింది నాకు. గెలిచాం అనుకున్నాం. సెకండ్ హాఫ్ నాకు తీ అంటాడేమో, బ్రహ్మాండంగా ఉంది, స్క్రిప్ట్ రాయమన్నాడు. యాక్చువల్గా స్క్రిప్ట్ రైటర్ ఉన్నాడు, వాళ్ళకి స్క్రీన్ ప్లే చేస్తే చాలు. కానీ స్క్రిప్ట్ రాసి ఇచ్చా. అది తీసుకెళ్ళి చేసి మొత్తానికి నన్ను స్క్రీన్ ప్లే కార్డ్ వేయడానికి అది కారణమైంది. స్క్రిప్ట్ రాయడం ఛాలెంజ్కి స్క్రీన్ ప్లే అనేది ఎవరేస్తారండి? 3వ సినిమాకే, చిరంజీవి సినిమాకి డైరెక్టర్ వదిలిపారేసి కథ ఎనుమూరి వీరేంద్రనాథ్ మార్చలేము. మాటలు ఆల్రెడీ సత్యమూర్తి ఆ రోజు పాపులర్. అభిలాష్కి నేను ఛాలెంజ్కి ఏం చేశానో అభిలాష్కి అతను చేశాడు. అతనికి మాట ఇచ్చారు. దేవత తర్వాత అతను బిజీ అయిపోబట్టి నేను చేయాల్సి వచ్చింది. నేను చేసినా కూడా నాకు స్క్రీన్ ప్లే ఇస్తా అన్నారు, ఇచ్చారు. నావి కొన్ని ఆయన కొన్ని వాడారు. బట్ స్క్రీన్ ప్లే కార్డు నాది, మాటల కార్డు అతనిది. నెక్స్ట్ మరణముదంగా మీకే అన్నారు, ఇచ్చారు. అట్లా కుదిరింది గేమ్. అంటే చిరంజీవి టాప్ స్టార్ కదా, అవును. ఆయనతోటి మీరు ఛాలెంజ్, మరణ మృదంగం, స్వయం కృషి 3 సినిమాలకు వర్క్ చేశారు కదా. అవునండి. చిరంజీవి ఆయన టాలెంట్ని కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన స్టైల్ కానీ, మార్కెట్లో ఉన్న ఆయనకున్న క్రేజ్ కానీ, వాతావరణం కానీ, వాటిని దృష్టిలో పెట్టుకుని రాసేవాళ్ళు. డైలాగ్స్ ఎలా రాసేవాళ్ళు? ఇక్కడ 2 ఉన్నాయండి. ఛాలెంజ్ అన్నది నేను గాంధీ పాత్ర చిన్నప్పటి నుంచి ఎక్కేసింది. ఆ పాత్రకి ఏం కావాలో రాసాం. చిరంజీవి అనేవాడే నాకు పెద్దగా లేదు. అక్కడ పాత్రే మెయిన్. కానీ స్వయం కృషి వచ్చినప్పటికే పెద్ద స్టార్. అతను మామూలు స్టార్ కాదు. అతను చెప్పులు కొట్టడమే చాలా అన్యాయమైన విషయం. మామూలుగా చాలా ఒప్పించడం చాలా పెద్ద సవాల్. ఇతనికి హీరోయిన్ చెప్తే అమ్మ గుళ్ళో టోకెన్లు ఇచ్చేది చెప్పులు పెట్టుకొని. ఆ అమ్మాయి విజయశాంతి. ఆ అమ్మాయితో నేను బ్రహ్మాండమైన సినిమాలు రాసాము మేము. ఫ్రాంక్గా చెప్పాలంటే అంతే కదా. మరణమృదంగం కానీ ఏదైనా ఛాలెంజ్లో కానీ అమ్మాయిది మంచి రోల్. ఛాలెంజ్లో మల్టీమిలియనర్ డాటర్ అమ్మాయి, రాఘోపాలరావు కూతురు. అలాంటి అమ్మాయి ఇక్కడ టోకెన్లు ఇవ్వటం.
సో అవి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. బట్ ఈ నెంబటి నడిచేటప్పుడు ఇంక అసలు కథ తప్ప ఇంకేమీ ఆలోచన రాదు. విశ్వనాథ్ గారు అంటారు. విశ్వనాథ్ గారు వెంబటి నడుస్తుంటే ఆ కథ పాత్ర తప్ప ఇతను చిరంజీవి అమ్మాయి విజయశాంత అసలు రాధిక కమలాసన అవసరంలో ఆ పాత్ర ఏం ఆలోచిస్తుంది మాట్లాడాలి. పొరపాటున మాట్లాడితే అసహ్యం ఉంటుంది. చాలా అసలు పూజ గదిలోకి వచ్చి ఇంకేదో అపాన వాయువు వదిలేసినట్టుగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. అది మొదటి రోజే గ్రహించాం. ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పని చేయాలి. ఆ బెంట్ ఆఫ్ మైండ్ కూడా అలాగే ఉండేది. ఇది సాంబయ్య పాత్ర చెప్పులు కొడతాడు వీడు అనేదే ఆలోచించేవాళ్ళం తప్ప ఈయన చిరంజీవి మెగాస్టార్ ఈయనకి ఏం చేయాలి అస్సలు లేదు. ఇప్పుడు చిరంజీవి అడిగి మీతో ఏమైనా రాయించుకున్నాడు ఆ సినిమాలో డైలాగ్ ఏదన్నా? ఇదేంలో స్వయం కృషిలో చిన్న తమాషా జరిగింది. ఏమనంటే ఆయన ప్రతిరోజు పైకి వెళ్ళి తను ఎప్పుడు వాడే ఇనప ముద్ద ఉంటుంది, దానికి దండం పెట్టుకుని వస్తాడు. అది చిన్న కర్టెన్ వేసి ఉంటుంది, అదే దైవం. ఏంటి నాన్నవయ్య ప్రతిరోజు అలా వెళ్తాడని ఆ ఇంట్లో పెరిగి బాబు అడుగుతాడు. తను మిస్ అయిన ప్రేయస్ కొడుకు, వాడు సుమలత కొడుకు, చరణ్ రాజ్ కొడుకు. వాడు అప్పుడు ఆ పిల్ల చెప్తుంది, ఒకప్పుడు తను ఫుట్పాత్ పక్కన ఒక ఇనప ముద్ద పెట్టుకొని చెప్పులు గుట్టి పైకి వచ్చాడరా ఇవాళకి అదే అని ఎదురు వెళ్తుంది. ఏం చెప్తున్నావు అంటే, కదయ్యా ఈ రోజుకే నువ్వు ఆ రోజు మర్చిపోలేదు కదా, ఏ రోజుకైనా నువ్వు రారాజువే అని అంటుంది ఆ అమ్మాయి. చిరంజీవి గారిని చూసి ఈ రోజుకి నువ్వు ఆ రోజు మర్చిపోలే, ఆ రోజు మర్చిపోని నువ్వు ఏ రోజుకైనా రారాజువే అంటుంది. అక్కడితో ఆపాం. డిస్కషన్స్ అన్నీ అక్కడే జరిగేవి. ఇక్కడ ఆయన ఏదైనా ఒక మాట అంటే బాగుంటుంది కదా అంది. అంటే ఎప్పటికైనా నువ్వు రారాజు అనే మాట అది డామినేటింగ్గా ఉంది. అంటే అంతేగా విజయశాంతి అనింది. నేనేమన్నా రిప్లై ఇస్తే కుదురుతుందా ఇక్కడ అని అడిగాడు చిరంజీవి. ఎప్పుడు అడిగాడు. నేను ఒకటి రాసి అప్పటికప్పుడు చెప్పా, మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగు తోడు అవసరమైన ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఒంటరిగా ఏది సాధించలేడు, అతను వెనకాల ఎవరో ఒకళ్ళు ఉంటారు, అది నువ్వే అంటాడు విజయశాంతి. అంటే కాంప్లిమెంట్ బాగుంది, చాలా బాగుంది అనింది. ఇంకా ఆ అమ్మాయి కూడా తప్పని బాగుంది అనింది. ఈయన బాగుంది. బట్ అది ఫేర్ చేశాం కానీ గురువుగారు ఏంటిది అన్నాడు. వాళ్ళు అడిగారండి అనేసానంటే తీశారు విద్య అన్నాడు. డైరెక్ట్గా తీశారు, విద్య తీశారా అన్నాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ వేసేద్దామని చూస్తుంటాడు ఈయన అనే ఫీలింగ్ ఉంటుంది ఆయనకి. షీటింగ్ జరిగేటప్పుడు అది కట్ చేశారు, ఫేర్ కాపీలో అది లేదు. విజయశాంతి అంది ఇక్కడ ఏదో డైలాగ్ ఉండాలి అయింది అంది. అవును చిరంజీవి నన్ను పిలిచి ఉంది కదా అన్నాడు. అంటే ఏంటది అంటే చెప్పా. ఈయన కొంచెం తెలియనట్టుగా అలాగా అనేయండి రెండు విజయ్ కూడా అట్టుండేవాడు. విజయ్ రాయించు ఆయనతో చెప్పేసి మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. అంత పెద్ద డిస్కషన్ పెట్టలా. నేను తెలిసిన డైలాగ్ కాబట్టి చెప్పాను, అక్కడికి వెళ్ళి చెప్పారు. చెప్పగానే చెప్తున్నాడు ఆ డైలాగ్ ఏమని మన నీడ మనకు కనిపించాలంటేనే వెలుగుతోడు అవసరం ఉన్న ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ ఒక్కటి ఒంటరిగా సాధించలేడని చెప్తుంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చప్పట్లు కొట్టాడు. ఆయనకి ఇంకా ఇది ఏదో అరేంజ్మెంట్ లాగా ఉందని ఫీలింగ్ వచ్చింది. వేసాడు ఈడని. కానీ ఆ తర్వాత నాతో అన్నాడు ఎడిటింగ్లో పోతుందండి ఇవన్నీ ఉండవు అన్నాడు. పెట్టారు సినిమాలు ఉంచారు కదా, బాగా ఉంచాడు. ఎడిటింగ్ జరిగేటప్పుడు నేను ఉన్నా, బాగుందా ఇది అన్నాడు. ఆ రోజున కోపం తర్వాతలే బాగుంది ఇది ఉంచుదాం, ఫీల్ అవుతాడని కాదు, బాగుంది డబ్బింగ్ చెప్పించేవా తర్వాత చూద్దాం అన్నాడు. అంటే విశ్వనాథ్ గారు ఆలోచన ఏంటి, వీరిద్దరు నిర్ణయం తీసుకోండి రాయటం ఏంటి అంటే చిన్న ఉన్నా కదా డైరెక్టర్ని తెలియదని తీసిపారేమన్నారు. కొంచెం తర్వాత ఇది చేస్తే సినిమా బాగుంటుంది కదా అనుకుని ఓకే అని. అంటే అలాంటి ప్రయత్నం ఏ రోజు నేను చేయలే, అనుకోకుండా జరిగింది. ఆయన కూడా తెలిసేది ఇతను చేయగలడు కానీ మన దగ్గర అలాంటి చేయడు అని తెలుసు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అనేవాడు, ఏదో సిట్టింగ్ అంటే అవన్నీ వదిలేశారు ఇప్పుడు, మళ్ళీ అవన్నీ వచ్చి ఇప్పుడు మాకు ఏమన్నా తాలింపు ఉంటుందా అర్థం. ఆ బ్రెయిన్తో ఇక్కడ ఆలోచించొద్దు మనం వదిలేసేమని అంతే, అంత క్లారిటీగా ఉండేవాడు. సరదా అంటే అప్పటికే ఆయన బ్రహ్మాండమైన స్టార్డమ్ ఎంజాయ్ చేస్తాడు. ఆ మాత్రం అంటే నేను కూడా మరణమృదంగా మన పూర్తి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా అది. బాగా అందులోకి పూర్తి కమర్షియాలిటీ కదా బాగా. స్వయం కృషి అంటే విశ్వనాథ్ గారు ఆయన స్కూల్ వేరే ఉంటుంది, ఛాలెంజ్ సరే డబ్బు నవల అది మీకు తెలిసిందే. మరణమృదంగా కూడా నవలే. అంటే కంపారిటివ్గా జానీ కానీ క్యారెక్టర్లు కానీ ఆ అమ్మాయితో కానీ బట్టలు లేకుండా డ్యాన్సులు బ్రహ్మాండమైన కమర్షియల్ ఎలిమెంట్. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవిని కొత్త స్టైల్లో ప్రజెంట్ చేసిన సినిమా. పైగా దానికి వెళ్ళి నేను అవుట్డోర్లో ఏ సినిమాకి అంత కాస్ట్లీ సినిమా లేదు. జైపూర్ వెళ్ళాం, జైసల్మీర్ వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం. ఇప్పటికీ ఆ సినిమాలో ఒక ఇన్సిడెంట్ నాకు బాగా గుర్తు. షూటింగ్ అప్పుడు తెల్లారుజామున ఒక 4 గంటలకి నేను ఢిల్లీ వెళ్ళాలి. జైపూర్లో ఎయిర్పోర్ట్కి వచ్చి కూర్చున్నాం. వీరేంద్రనాథ్ నేను కూర్చుని ఢిల్లీలో చేయబోయే సీనిక్ ఆర్డర్ డిస్కస్ చేస్తున్నాం. సడన్గా 2 కాఫీ కప్పులు పట్టుకొని చిరంజీవి వచ్చాడు. మీ ఇద్దరు షాకే లేచి నిలబడ్డాం. ఇదేంటి సార్ మేము పిలిస్తే వచ్చేవాళ్ళం కదా. ఇట్స్ ఓకే, ఐ లవ్ టు సర్వ్ యూ. ఎందుకంటే నా సినిమా కదా నా రైటర్లు డిస్కస్ చేస్తుంటే వాళ్ళు కాఫీ ఇవ్వడం నా మర్యాద, నేను తెచ్చుకుంటాను వెళ్ళాడు. సార్ ఆగండి మేము వస్తాం అంటే
బీ దేర్ కంటిన్యూ యువర్ వర్క్ అని వెళ్ళిపోయి తను తెచ్చుకున్నాడు. ఆ సంస్కారం మాకు నచ్చింది. తను అక్కడ తాగేసి వచ్చేయచ్చు, తాగక్కర్లా ఇవ్వక్కర్లా అని చెప్పక్కర్లా. అంటే సినిమాను అతను అంతగా ప్రేమిస్తాడని చెప్పడానికి బాగా నెక్స్ట్ అతని యొక్క కల్చర్కి సంస్కారం నాకు నచ్చింది అది బాగా. ఛాలెంజ్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు నవల కదా అది. ఛాలెంజ్ అనే పేరు అది ఎవరు పెట్టారు సార్? యా, అది లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ విజయవాడ ఉండేవారు. ఆయన దగ్గరికి ఏమంటే డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు ఇది బాగుందా, ఇంకోటి ఏదో చేసాం గోల్డెన్ ఛాన్స్ అట్లాంటిది, ఛాలెంజ్ అన్న ఛాలెంజ్ బాగుంది కదయ్యా, సవాలా ఇంకోటి ఏదో పెట్టాం, ఛాలెంజ్ బాగుంది అన్నాడు. ఫిక్స్ చేసి మినిట్స్లో నేను కేఎస్ రామారావు గారు లింగమూర్తి గారు. సార్ మీకు చిరంజీవితో మాట్లాడుకున్నాం, చిరంజీవి గురించి మాట్లాడుకున్నాం. అలాగే పెద్ద హీరోస్ కమల్ హాసన్, రజనీకాంత్ వాళ్ళ సినిమాలకి మీరు వర్క్ చేశారు, వాళ్ళతో కూడా మీకు అనుబంధము ప్రయాణం ఉంది కదా, అవి ఒకసారి తలుచుకుందాం. యా, రజనీకాంత్ గారితో అంటే ఒక కేఎస్ రవికుమార్ అని ఆయన ఫ్రెండ్, మన అర్జున్ అనే హీరో తమిళ అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్ సర్జా, తను తీసుకెళ్ళి పరిచయం చేశాడు. చేస్తే మేము ఇద్దరం ఈరోజు మనం హోటల్కి వెళ్తున్నామండి అని డైరెక్ట్గా మెడ్రాస్లో వుడ్లాండ్స్ హోటల్ తీసుకెళ్ళాడు. వుడ్లాండ్స్ కాటేజ్కి వెళ్ళంగానే ఇంకెల్లా వేణా நம்ம வெளியில் போகலாம் நாளைக்கு అన్నాడు. నెక్స్ట్ డే మేము మహాబలిపురం షిఫ్ట్ అయ్యాం. అక్కడ 4 రోజులు ఈ పడయప్ప అంటే నరసింహ సినిమా స్క్రీన్ ప్లే మొత్తం కథ ఆయన చెప్పాడు, మేము స్క్రీన్ ప్లే చేయాలి, చేస్తున్నాం. 4 రోజుల్లోనే అద్భుతంగా నచ్చింది ఆయనకి. రజనీకాంత్ మేము చేసిందంతా మార్నింగ్ టు ఈవినింగ్. తమిళ డైలాగ్స్ ఇంగ్లీష్ ఆయనకి తెలుగు బ్రహ్మాండంగా వచ్చు. రజనీకాంత్ గారికి మా రవికుమార్కి తెలుగు బ్రహ్మాండంగా అర్థం. మేము ముగ్గురమే. సో ఇద్దరు అసిస్టెంట్లు కూడా వచ్చారు, వాళ్ళ కృష్ణమోహన్ అనే ఒక అతను ఇంకో అతను వచ్చారు. మొత్తం కూర్చొని ఈవినింగ్ కల్లా వెళ్ళి చెప్తుంటే 5వ రోజు వాళ్ళందరిని వదిలేసి నువ్వు నేను సాయినాథ్ బయటికి పోదాం అన్నాడు. రజనీకాంత్ గారు అన్నారు. ఆయన కారు ఎక్కే టైంకి ఈవినింగ్ 7 అయింది. సరే సిటీలోకి వెళ్దామంటే రివర్స్లో వండలూరు అని ఒక పల్లెటూరు ఉంది, అటువైపు వెళ్ళిపోతున్నాడు. నాకేం అర్థం కాలే. ముందు సీట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వెనకాల నేను కూర్చున్నా. ఇదేంటి అక్కడెక్కడ రవికుమారు రజనీకాంత్ ముందు కూర్చున్నారు, సెల్ఫ్ డ్రైవ్ ఆయన ఫారెన్ కార్, వెనకాల నేను కూర్చున్నా. వెళ్ళిపోతా ఉంది. ఎక్కడెక్కడికో చెట్లు గిట్లు మొత్తం ఊరవతలు ఎక్కడ. సడన్గా చోట రోడ్డు తిరిగితే బ్రహ్మాండమైన రోడ్డు, కబ్బన్ పార్క్ బెంగళూరులో ఉన్నట్టుంది. అసలు మొత్తం బ్రహ్మాండమైన ఒక పబ్లిక్ గార్డెన్స్ లాగా ఉంది అక్కడ. లోపలికి వెళ్ళంగానే ఒక 14 కుక్కలు ఎదురొస్తున్నాయి. ఆయన గెస్ట్ హౌస్ అనేది ఫస్ట్ టైం నాకు అప్పుడు అర్థమైంది రవికుమార్ చెప్పడం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు అర్థమవలేదు? చెప్పలా, తీసుకెళ్ళిపోయాడు గెస్ట్ హౌస్కి. దిస్ ఈజ్ మై గెస్ట్ హౌస్, వెన్ ఎవర్ ఐ లైక్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇక్కడికి వస్తుంటాం మనం అన్నాడు. ఫీల్ ఫ్రీ అన్నాడు. వాళ్ళని ఎవరు తమ్మన్నాడు. పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ మధ్యలో చెట్టు ఉంటుంది. ఇక్కడ పెగ్గేసి దానికి కాసేపు ఈత కొట్టి మళ్ళీ వచ్చి పెగ్గేయటం, మళ్ళీ ఈత కొట్టడం, స్నానం చేసి వచ్చాక మళ్ళీ లోపలికి వెళ్తే పెద్ద మొనోలిత్ బ్లాక్ గ్రానైట్ నటరాజు విగ్రహం. ఆ నటరాజు విగ్రహం ముందు తెల్ల పరుపులు. మేము చేసి వచ్చిన పనికి ఇక్కడ చూస్తే మతిపోయేలాగా ఉంది. సరే దండం పెట్టాం, ఎందుకంటే ఎంటర్ అవ్వడానికి కూడా భయం ఉంటుంది కదా. అటు నుంచి అట్లా డూప్లెక్స్ లాగా మెట్లు రో పైకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఎక్కడో న్యూయార్క్లో మనం చూసే బ్రహ్మాండమైన పబ్ ఉంటుంది చూడండి, కలర్ఫుల్గా ఎలక్ట్రిఫైయింగ్గా. అలాంటి అప్పట్లోనే నేను మాట్లాడేది 85, 87 ఆ టైంలో బ్రహ్మాండం ఉంది. అక్కడ పైనేమో మళ్ళీ ఏదో చేసి వాళ్ళకి ఒక ఆంధ్ర వంటవాడిని పిలిచాడు. ఆ రోజు ఆయన 3 మంది ఉంటారు, వాళ్ళు వచ్చాడు. వాడిని ఏం చేయమంటే చేస్తా అన్నాడు. ఏదో మనం చెప్పాం, కాకరకాయ కూర, మీరు ఏదో ములక్కాయ సాంబార్ అది అన్నాడు. వాడు చేశాడు, తినేసి వచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే అంత చేయక్కర్లా మనకి, మామూలు సింపుల్గా ఉండొచ్చు. వెరీ వైట్ లాల్చి వైట్ పైజమా వేసుకుంటాడు, స్లిప్పర్స్ హవాయి స్లిప్పర్స్. అప్పుడు మాటల్లో తెలిసింది ఏంటంటే ఆయన ఒక అంబాసిడర్ కారు కొనుక్కుని తను ఫస్ట్ టైం తన కోసం ఎవరో కారు పంపుతారు కదా, ఆ డ్రైవర్తో రేపొద్దున హీరో అయితే నా ఇంటికి వచ్చి నీకు ఒక కారు కొనిస్తా అన్నట్ట. ఒక 1.5 year అయిపోయాను, హీరో అయ్యాడు. ఒక రోజు సడన్గా ఎక్కితే నేను ఎక్కడో చూశాను, నేను ఫలానా ఎందుకు రాలేదు నువ్వు రేపు మార్నింగ్ ఇంటి రా అని ఆ డ్రైవర్ మాకు చెప్పాడు. 15 సంవత్సరాలుగా 15 కార్లు కొనిచ్చి ట్రావెల్స్ పెట్టుకోమన్నాడు సార్. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి ఒక అంబాసిడర్ కారు కొనిస్తాడు. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం ఆయన ఇంటికి కారు వెళ్ళినందుకు నేను నా లైఫ్ సెటిల్ అయిపోయింది అన్నాడు. నాకు గొప్ప మరి ఏంటి ఆయన అంటే ఆయన ఇంట్లో ఫియట్ కారే ఉండేది. ఆ రోజుల్లో అందరూ ఫోర్డ్లు గీడ్లు బెంచ్లు అన్నీ వాడేవారు, ఓన్లీ ఫోర్డ్ కార్, అది కూడా పిల్లల కోసం సెంటిమెంట్ అంతే. అలాగే హెరాల్డ్ అని ఉండేది ఒకటి పాత అంటే సింప్లిసిటీ త్రూ ది పీక్స్. ఆయన అసలు ఒకేసారి అనేవాడు నువ్వు అంటే ఒక ప్యాలెస్ లాంటి గెస్ట్ హౌస్ కట్టుకున్నప్పటికీ కూడా ఆయన అందరూ సింపుల్గా ఉండేది, వెరీ సింపుల్గా ఉండేవాడు. అంత లైఫ్ అంటే అంత ఎడుదిరిగి సార్. అంటే తమిళ్లో చెప్పేవాడు ఏమనంటే కమల్ హాసన్ నాకంటే గ్రేట్ ఆర్టిస్ట్,
నా సినిమా 75 లక్షలు అమ్మడం, ఆడి 15 లక్షలకే అమ్మడం అంటే ఎడి తిరిగిస్తారు అవడం. మనకి రాసి ఉంటే జరుగుతుంది, విధి రాత అనేవాడు. అది గొప్ప ఫిలాసఫీ. చాలా ఏళ్ళు పట్టింది మనకి తెలియడానికి, అది తెలుసుకోవడానికి. నిజంగా సింపుల్గా ఉండాలి, స్పిరిచువల్ జర్నీ ఉంది, హడావిడి చేయకూడదు. ఊరికి మనం ఏదో చాలా ఇది అని షో ఆఫ్ చేస్తే ఉన్న పరుగు పోద్ది. మనం సింపుల్గా ఉంటే, డౌన్ టు ది ఎర్త్ ఉంటే మనశ్శాంతితో ఉంటాం. ఎవడు మనకి రెస్పెక్ట్ ఇచ్చాడో లేదో సరస్వతి ఒకటి ఇచ్చింది విద్య. సో ఇవన్నీ రజనీకాంత్ ద్వారా నిజంగా. రజనీకాంత్ ఎన్ని సినిమాలు చేశారండి? నేను జస్ట్ 3 యాక్చువల్ చేసిందేమో పడైపోయి నా పేరు ఉంటుంది, పేరు లేకుండా 1-2 సినిమాలు చేశా. మా ఏం సినిమాలండి అవి? నేను చెప్తే ఆయనతో తెనాలి పంచతంత్రం, మా స్వాతి ముత్యం గురుగారు మన కమల్ హాసన్ తెనాలి పంచతంత్రం. రజనీకాంత్ పడయప్పకి మీ పేరు వేశారా? వేశారు, తమిళ్లోనే వేశారు. స్టోరీస్ సెక్షన్ అనేసి సాయినాథ్ టీ అని ఒకటి పేరే తెలుగులో ఉంటుంది, ఇంకో 2 వాళ్ళ పేర్లు. శ్రీధర్ గారే ఒరిజినల్ కథ ఇచ్చింది. ఇది మనసే మందిరం డైరెక్టర్, పెళ్లి కానుక, మనసే బాగా ఫేమస్. ఈయన ఎప్పుడు కథ అయినా ఆయనతో డిస్కస్ చేస్తారు. మహాగౌరవం ఆయన అంటే ఈయనకి. ఆయన ఇంటికి ఈయన వెళ్ళి డిస్కస్ చేస్తారు. రజనీకాంత్ దగ్గర ఆ రెస్పెక్ట్ చాలా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. శాంతిక్రాంతి అని సినిమా చేసి ఆయనతో. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా, నేను మెడ్రాస్ వెళ్తుంటే అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తాం రవికుమార్తో. అదే రిసెప్షను, అదే మాట్లాడటం, తెలియనట్టు ఉండనే ఉంటాడు. అంత సింపుల్గా ఉంటాడు. ఇప్పటికీ మీరు వెళ్తే కలుస్తాను, అన్ని నా అప్డేట్స్ చెప్తుంటాను. ఆయన కూడా చెప్తుంటాడు. మిమ్మల్ని అడిగాడని ఫోన్ చేస్తుంటాం ఆ రవికుమార్కి, ఆయన చెప్తుంటారు. తర్వాత మళ్ళీ రవికుమార్ రజనీకాంత్ మీ కాంబినేషన్ తర్వాత సినిమాలు ఎప్పుడు ప్రయత్నించాలి. నా దగ్గర అదే చెప్పా కదా, మన దగ్గర వాళ్ళు వచ్చినప్పుడే మనం చేయటమే తప్ప మనం పూనుకొని వెళ్ళిపోయి చేసే ఫాలోఅప్ కాన్సెప్ట్ లేదు అస్సలు. ఇప్పుడు మళ్ళీ పిలిచారు కాబట్టి భక్తగానం వెళ్ళే, కానీ ఆయన పిలవకపోతే ఇంకా ఇండియాకి చేశారు కాబట్టి మోహన్ బాబు భక్తగానప్ప. అప్పుడు ఇప్పుడు ఇంకో 3వది రామారావుతో రోబో చేస్తాం. అది కమల్ హాసన్తో మీ ప్రయాణం చెప్పండి. కమల్తో స్వాతిముత్యం టైంలో నేను చెప్పా కదా ఇందాక, అతను చిన్న స్వీట్ థింగ్స్ అంటే చాలా సెన్సిటివ్గా ఉండే పాయింట్స్ని భలే చేస్తాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే అతను లేకపోతే స్వాతిముత్యం కథ తీసేవాడు కాదు. ఆయన చాలాసార్లు నాకు చెప్పాడు. అలాంటి ఆర్టిస్ట్ ఉండబట్టే సాగర్ సమం స్వాతిముత్యం నేను చేశాను. అతనేమో డైరెక్టర్ ఉండబట్టే నాకు ఇలాంటివి వచ్చాయంటే గౌరవించారు నిజంగా. సో అవి స్వాతిముత్యం టైంలో మీ కమల్ హాసన్కి మీకు పరిచయం ఏర్పడింది. తర్వాత ఆయన సినిమాలు చేశారు. ఆయన సినిమాలుగా తెనాలి పంచతంత్రం ఇంతో పాటు డిస్కషన్లో కూర్చున్నా. కమర్షియల్గా కూర్చుంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక హీరోగా ఇన్నోవేటివ్ విపరీతమైన ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు ఆ రోజుల్లోనే చూసేసిన మనిషి కమల్. మనం చూసేది నథింగ్. అతనికి ఉన్న నాలెడ్జ్ ఎక్స్ట్రాడినరీ. సినిమా పట్ల, టెక్నిక్ పట్ల, అప్డేటింగ్ హిమ్సెల్ఫ్, సీయింగ్ ఆల్ ది ఫిల్మ్స్ అండ్ అప్రిషియేటింగ్ ఏ ఫిల్మ్. ఒక మనిషిలో టాలెంట్ ఉంటే దాన్ని వాడే తీరు, ఒక పద్ధతిగా ఉండటం, ఇవన్నీ కూడా నేర్చుకోదగ్గవి. బాలనటుడుగా ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి. సినిమా ఫీల్డ్లో పుట్టి పెరిగి అక్కడ పండిపోయి ఉన్నాడు, శ్రీదేవి లాగా బాగా. సో కమల్ హాసన్కి మీకు అనుబంధం ఇప్పుడు ఎలా ఉందండి? ఎలా ప్రయాణం ఇద్దరు? ఈ లేటెస్ట్గా ఈ మధ్య కలిసింది లేదు సార్. ఎప్పుడు కలవాలా చేసినంత కాలం. రజనీకాంత్ గారితో నేను కలవాలనిపిస్తుంది, కానీ నాకు ఎప్పుడు ఇచ్చా పుట్టల. ఫ్రాంక్గా వెళ్ళిపోయి కలుద్దాం ఒకసారి, అది ఉండదు నాకు, ఎందుకునో తెలియదు. పని అంటే మన పరుగు చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ పరుగు లాంటి ప్రయాణం సినిమా. అంతకు మించి ఎవరి మీద ఎలాంటి విద్వేషాలు లేవు, ఎవరి మీద స్పెషల్ అటెన్షన్ ఉండదు. నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, అంతే నా కుటుంబం, అంతే తప్ప చిన్నదైన ప్రపంచంలో నేను చేస్తున్న పనికి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వటం అంతే. తమిళంలో ఎన్ని సినిమాలు చేశారు మీరు? మొత్తం 4 అండి. పేరు వచ్చినవే 4 సినిమాలు చేశారు. విలన్ ఒకటి, తెనాలి పంచతంత్ర, అది పడయప్ప. తమిళంలో మీకు ఎలా వచ్చే అవకాశాలు? అయ్యా మెడ్రాస్లో ఉన్నప్పుడు అర్జున్ బాగా ఫ్రెండ్. అలాగే మన సురేష్ అని యాక్టర్ ఉన్నాడు కదా, తను భాగ్యరాజాతో సినిమా చేయాలని నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. భాగ్యరాజు గారు వాళ్ళ జరగలేదు, కానీ 14 సినిమాలు చేశారు కదా తమిళంలో. ఎవరు? కన్నడలో 14 చేశారు. కన్నడలో ఎక్కువ చేశారు. కన్నడలో 14 సినిమాలు చేశారు. తమిళం మాట్లాడుకుందాం. యా, ఈ భాగ్యరాజా గారి సినిమాలు వీటిలో విశేషంగా త్రూఅవుట్ కూర్చోబెట్టి పేమెంట్లు అవి ఇచ్చారు. అలాగే ఆయన చేస్తున్న ఇంకొక సినిమాకి నన్ను డిస్కషన్స్లో ఆయనే పిలిపించి రమ్మని చెప్పేటప్పటికి ఆయన బట్టే ఉన్నా. అది 2 ఎక్స్పీరియన్స్లో అది తెలిసిన అర్జున్ తీసుకెళ్ళి రవికుమార్ పరిచయం చేయడం, రవికుమార్ ద్వారా తమిళ్ చేయడం. ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి తెనాలి పంచతంత్ర డిస్కషన్స్ సాయినాథ్ మీద, అలాగే పడయప్ప ఆయనతో పరిచయం అవ్వడం, అలా పడయప్ప జరిగినాయి. నేను గ్యాప్ ఉండేది కూడా చాలా తక్కువ ఉండేది. జనరల్గా ఏదైనా ఒప్పుకుంటే ఆ సినిమా చేయగానే వేరే నా పనిలో నేను చూసుకోవటమే తప్ప. ఆ పడయప్పలో ఈ విలన్ క్యారెక్టర్ని పెట్టడంలో మీ మెయిన్గా నేను యాక్చువల్గా నాకు ఆయనకి రేపు కుదరడానికి కారణం
100% లేడీ ఉండాలి అని పోరాడిన వాళ్ళు నేను ఫస్ట్. ఎందుకంటే అంతకు ముందు సినిమానే వాళ్ళు చేశారు, ఘరానా మొగుడని తెలుగులో రిలీజ్ అయింది. దానిలో హీరోయిన్ ఇంపార్టెంట్ విలన్ లాగా డీల్ చేస్తుంది. నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ ఈ రమ్యకృష్ణని హీరోయిన్ విలన్ అంటే బాగోదు, మెయిన్ విలన్ హిందీ విలన్ని పెడదాం, మిగతా వాళ్ళందరూ ఉంటారని వాళ్ళందరూ డిస్కషన్. ఎవరు కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళతో పనిచేసినట్టు. నేను రవికుమార్తో లేదు సార్, దీనికి లేడీ పెడితేనే ఒక కిక్ ఉంటుంది, ప్రేమించిన అమ్మాయేమో పూర్, అతన్ని ప్రేమించిన అమ్మాయి రిచ్ అనేది కాన్సెప్ట్. ఆ కథ ఉంది, యాస్టీజ్గా ఉంది. ఆ రిచ్ అమ్మాయినే విలన్ చేస్తే బాగుండే, కిక్ వేరంటే ఒక 14 సంవత్సరాలు రూమ్లో కూర్చొని అదే క్యాసెట్ చూస్తుంది అన్నది కేశవ్ రవికుమార్ థాట్. సో దాన్ని సమర్థించడం అనేది ఈయన గొప్పగా నచ్చింది. ఈయన ఏంటంటే అచ్యుతనారాయణ పెడదాం ఆ రోల్ అనుకున్నాడు. మొదటి నుంచి ఈ అమ్మాయిని తెస్తే బాగుంటుందని కేశవ్ రమ్యకృష్ణ నీలాంబరి ఎరగదీసేసింది, మామూలు చేయలేదు, అద్భుతంగా చేసింది. ఒక సో దానివల్ల మీరు అది మీదే ఆ నీలాంబరి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆల్రెడీ క్రియేటెడ్ ఉన్న క్యారెక్టర్, ఇది చేస్తేనే బాగుంటుంది, ఇది కాకుండా అటు వెళ్తే వేస్ట్ అన్నట్టు అది బాగా నచ్చింది వాళ్ళకి. దాంతో మీరు బాగా కనెక్ట్ అయ్యి కరెక్ట్. నేను మాట్లాడే తీరు, ఆ క్యారెక్టరే ఎందుకు ఉండాలి, మగాడు ఎందుకు ఉండకూడదు, ఈయనకి ఏంటి తేడా, విలన్గా ఎందుకు హీరో లేడీ ఉండాలి, అవును, ఎవరైతే బాగుంటుంది అంతే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటే 5-6 మగాళ్ళు రావచ్చు, వాళ్ళు నువ్వు కొట్టచ్చు, ఫైట్లు కావాలంటే అవన్నీ తేవచ్చు. కానీ మెయిన్ విలను వాళ్ళ చెల్లెలు చేసుకోలేదు కిన్ను, ఆ చెల్లెలే పగబడితే దానికి కిన్ను చాలా తేడా ఉంది. పోయిన సినిమా ఏదో నువ్వు చేసావు, దానిలో హీరోయిన్ విలనే అంటే అది దీన్ని ఏ సినిమాను ఆ సినిమాగా చూస్తారు ప్రేక్షకులని నా థీరీ. అది ఆయన నమ్మాడు, నా నమ్మకం నిజమైంది. కన్నడలో అన్ని సినిమాలు, తెలుగు వాళ్ళు 14 సినిమాలు, మీకు ఎలా అవకాశం వచ్చింది? నేను యాక్చువల్గా ప్రేమ యుద్ధం, శాంతి క్రాంతి 2 సినిమాలు చేశాడు. ఆ ప్రేమ యుద్ధం జరిగేటప్పుడు ఆయన తెలుగు, తమిళ, కన్నడ 3 చేయాలి. సో 6 రోజులు షూటింగ్, ఒకే సినిమా, 2 రోజులు చొప్పున ఒక సీన్ ఇచ్చేవారు, 6 రోజులు అదే చేస్తుండేవారు. నేను ఏం చేయాలి ఖాళీగా, నేనేమో టపటపా రాసి గంటలో అయిపోయింది నెక్స్ట్ అనేవాడిని. నువ్వు పని చేయని కారు ఇస్తాను, కాసేపు అలా తిరిగి రండి అనేవాడు, షాపింగ్ చేయండి అని 10,000 కూడా ఇచ్చేవాడు. శాంతి క్రాంతి చేయబడి ఈ టైంలో ఒకసారి ఎయిర్పోర్ట్లో నేనున్నా, భారతి గారు వచ్చి ఏమంటే 1 అవర్ ఫ్లైట్ లేటు, విష్ణు గారు ఒక్కళ్ళే ఉన్నారు, మిమ్మల్ని పరిచయం చేస్తాను, వెళ్ళి కలవండి. విష్ణువర్ధన్ ఆమె భార్యాభర్తలు. భారతి గారు టైం పాస్ కానీ పిలిచారు. ఆయన ఏదో పిక్చరు బీరుగురు వేస్తున్నారు, కూర్చుంటారన్న కూర్చున్నా మాట్లాడుతుంటే సరదాగా ఒక కథ చెప్తే అది లయన్ జగపతిరావు అనే సినిమా అయిపోయింది. ఇక్కడికి రాగానే రూమ్ వేసాడు, మెడ్రాస్కి వస్తున్నాం ఇద్దరం. ఈవినింగ్ ఫోన్, సార్ రేపు మార్నింగ్ రూమ్ ఏమంటున్నారు సారు, మీరు ఓకేనా వస్తాను. వెళ్తే అక్కడ రవికుమార్ మన సురేష్ కృష్ణ ఉన్నాడు. ఈ కథ చెప్పాడు రాత్రి నాకైనా, ఈ రూమ్ వేసి చాలా బాగుంది కథ, చేద్దాం. ఆ లాయర్ అనమాట, ఒక తండ్రి కొడుకులు. అదే అయిపోయాక 1 రోజులు కూర్చున్నాం, ఆర్డర్ వేసాం. సడన్గా మెడ్రాస్ నుంచి బెంగళూరు వెళ్ళాం. వుడ్లాండ్స్లో కూర్చుంటే అక్కడికి సాయి ప్రకాష్ అని ఇప్పుడు మనోడు పెద్ద లీడింగ్ డైరెక్టర్ అక్కడ. మన సినిమా ఏం చేస్తాడు సార్, అది సురేష్ కృష్ణ మనం ఏం చెప్తే అది చేంజ్ చేసుకొని చేయలేడు, ఇతనికి మార్కెట్ బాగుందన్నాడు. అలాగా లయన్ జగపతిరావు అనే ఫస్ట్ సినిమా, ఆయనకి నంది అవార్డు వచ్చింది, సూపర్ హిట్ అయింది, డబ్బులు వచ్చినాయి. అదే ప్రొడ్యూసర్ జగదేక వీర నెక్స్ట్ సినిమా చేశారు. ఈలోపు చిదంబరం శెట్టి అని ఆయన వచ్చి నన్ను రామకృష్ణ హెగ్డే గారి దగ్గర తీసుకెళ్ళాడు. ముఖ్యమంత్రి ఆయన ఏంటి అప్పుడు షాడోలో ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు, స్టేట్ గవర్నమెంట్ లేదు, పోయింది, తన పార్టీ ఏదో పైకి తేవాలని ఉన్నాడు, రాజకీయంగా ఏం లేదు, ఎదగాలి. అప్పుడు ఏదన్నా సినిమా కావాలా నాకు అన్నాడు, లైమ్ లైట్లోకి రావాలి. అప్పుడు లైన్ చెప్పారు, మీరు సీఎం అండి, మీ మనవరాలు ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేస్తుంది, 3 ఏళ్లుగా ఎక్స్పోర్ట్ అవార్డు కొట్టిన అమ్మాయి, ఒక్కసారి నన్ను తాతయ్య అని పిలవచ్చు కదా అంటే, అంటాను ప్రపంచం మొత్తం నీది సెంటిమెంట్. అక్కడ ఛాలెంజ్ చేస్తుంది. ఏమని, ఎందుకంటే నేను ఇంటికి వచ్చి మాట్లాడితే ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు రోడ్డు మీద ఇడ్లీ తిన్నా 10 రూపాయలు ఇస్తాం, హోటల్లో ఇడ్లీకి 40 రూపాయలు ఇస్తాం, ఇంకో చోట 250, ఇంకో చోట 1500, కానీ ఇడ్లీ అంటే ఇడ్లీ ఇస్తాడు. అలాగే ఒక ఫోన్ నెంబర్ డైల్ చేస్తాం, ఆ నెంబర్ అక్కడికే వెళ్తుంది, స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్ది, కరెంట్ ఎప్పుడు. ప్రతి చిన్నది, ట్రైను, బస్సు, కారు, రోడ్డు, పోలీసు అందరూ పనిచేస్తున్నారు. నా కొడకల్లారా పొలిటీషియన్స్, మీరు ఏంట్రా చేసింది, ఏనాడైనా మీ డ్యూటీ మీరు చేశారా? ప్రపంచంలో 90% వాళ్ళ వృత్తి పర్ఫెక్ట్గా చేస్తున్నారు, దే ఆర్ పెయిడ్ ఫర్ దట్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. హౌ ఫార్ యూ ఆర్ డూయింగ్? ఇడ్లీ అమ్ముకునేవాడికి, ఏసకాయలు అమ్ముకునేవాడికి ఇచ్చే వాల్యూ, వాళ్ళ గౌరవం నీకు ఎందుకు ఇవ్వాలరా? మేము ఒక 5 ఏళ్ళు నీ కోసం పనిచేయవా? నువ్వు 45 ఏళ్ళు, నువ్వు ఇప్పుడు 5 సార్లు సీఎం, ఏనాడైనా ఒక్కరోజైనా ప్రజల కోసం ఆలోచించావా? నీ పాలిటిక్స్, నీ సీటు, నీ గోల, నీ సంపాదన, స్టూపిడ్, వెళ్ళిపోద్దాం. ఇది చెప్పగానే ఆయనకి ఏమానొచ్చింది, సినిమా చేయాల్సి. అందులో ఆయన ఊహించుకున్నాడు, నేను డబ్బులు పెట్టేస్తాను. మరణ మృదంగం సినిమా హిట్ అయింది. నెక్స్ట్ ప్రజాశక్తి వచ్చింది.
ఈ 2 సినిమాలతో నాకు సెన్సేషన్. 8 మంది వచ్చారు ప్రొడ్యూసర్లు ఒకే నైట్. కన్నడలో చేశాను నేను. అంటే ఈ చిదంబర్ శెట్టి ఎవరిని తెస్తే వాళ్ళతో చేస్తాను. ఆయనే మనం తీసుకొచ్చిన ఆయన అనుకోని పరిస్థితుల్లో విపరీతంగా లేచి ఒక ల్యాండ్ ఏదైతే గ్రాబింగ్లో ఉందో దాన్ని కొనేసాడు. పొలిటికల్గా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని మర్డర్ అయిపోయాడు ఆయన. కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ముచ్చాల సుబ్బయ్య పిలిచేది పెళ్లిగోలు దేవా ఇంకా అక్కడే పోతాం చాలే అని పెళ్లిగోలు అవన్నీ వేరే. తర్వాత హిందీ సినిమాల్లో కూడా మీరు వెళ్ళారు కదా? అవునండి. మహేష్ భట్ గారు ఇక్కడ కలిసాం క్రిమినల్ టైంలో. మా ఇద్దరికి జల్ అయింది, మాకు కుదిరింది. ఆ తర్వాత కేసీ నాగార్జున క్రిమినల్ ఆయన హిందీకి తీసుకెళ్ళి 2 సినిమాలు ఇప్పించాడు. అలాగే ఇక్కడ మేము కేసీ బొకాడియాకి అస్త్రం అనే ఒక సినిమా చేసాం, శోభన హీరోయిన్గా. అది హిట్ అయింది. దాన్ని హిందీలో గుండాగర్ది అని మన సిమ్రన్, సన్నీ డియోలు వీళ్ళందరూ చేశారు, ధర్మేంద్ర గారు ఇదంతా. అది హిట్ అయింది. అట్లా అక్కడ 4 హిందీలో కూడా. అవును సార్. మామూలు మీరు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రజనీకాంత్. బాలకృష్ణ సినిమాకు పవిత్రమైన కథ మీదే కదా? అవును సార్, కథ అది, కథా మాటలు. బాలకృష్ణకి ఎన్ని సినిమాలు చేశారు సార్? ఒక్కటే ఒక సినిమా కథా మాటలు. అది అవునా? ఓన్లీ పవిత్ర ప్రేమ. అది ఫెయిల్ అయింది. కథ మీదే ఆడలేదండి. అవును, అదే యాక్చువల్గా సౌందర్య నగ్మా అనుకొని చేసాం. వాళ్ళు ఏదో లైలా అనే ఒక అమ్మాయినను ఇంకో నగ్మా చెల్లెల్ని పెట్టారు. ఆ కాస్టింగ్ కరెక్ట్గా లేదు. నేను అనుకున్నది పోర్ట్రే కాల. ఐ గుడ్ నాట్ కమ్ టు ఆన్ ది సెట్ ఆల్ ది టైమ్ ఫర్ దట్ ఫిల్మ్. తర్వాత ఈ ప్రేమ సురేష్ మూవీస్ వాళ్ళది. అవునండి. ప్రేమ సినిమా సంబంధంతో మీకు అనుబంధం ఉంది? అవును సార్. మీరు రాశారు అది? అదేమైందంటే ప్రేమ సినిమా టైంలో స్వర్ణకమలం చేసేటప్పుడు నాయుడు గారు వైజాగ్ వచ్చారు. ఏమైనా మా ఆఫీస్లో మా కంపెనీ నువ్వు చేయాలి సినిమా అన్నాడు. అలా వచ్చి నేను మెడ్రాస్ నుంచి రాగానే వాళ్ళ పుణ్యస్వామి వచ్చి పిలిచాడు. ఆ సినిమాకి నేను రాస్తా అన్నాను. రాశాను, ఒప్పుకున్నా. ఒక వర్షం రాస్తున్నప్పుడు ఆత్రేయ గారు మా ఇంటికి రావటం. ఏమైనా బుద్ధి ఉందా లేదా, నేను ప్రేమనగర్ రాస్తే నువ్వు ప్రేమ రాయడం అంటే నేను ఉండగానే అని. ప్రేమ అంటే ఆయన రైట్స్ అసలు ఏంటి నువ్వు అంటే, లేదు సార్ ఇప్పుడు మీరే చేస్తారు, నువ్వు ఎంత అభిమాని అన్నావు, నా తోడైనాడు. అప్పుడు తోడైనాడు ఆయన రైటరు, నేను అసిస్టెంట్ని. అంత అన్నావు, నువ్వేంటి ఇలా చేయటం బాగాలేదు, అతను చెప్పు నువ్వు అని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి నాయుడు గారితో మాట్లాడాను. ఆయన పేరు మాటలు ఉంటుంది, నా రచన సహకారం ఉంటుంది. ఆ ప్రేమ చేసాం. అలా ప్రేమ కుదిరింది. అక్కడ మీ పేరు వేశారు అందులో? రాస్తారు. రచన సహకారం సాయినాథన్ ఉంటుంది, మాటలు ఆత్రేయ అని అలా వేమన్నా. సో మీరు పుట్టి పెరిగింది తిరిగిన ప్రాంతం అంతా అన్ని తెలుగు ప్రాంతాలే? అవునండి. అంతా తెలుగే కదా ఆంధ్రప్రదేశ్లో మీ పెరుగుదల అంతా. మీకు తమిళం, కన్నడం ఇవన్నీ ఎలా వచ్చాయి? మెడ్రాస్ అవసరం అండి. మెడ్రాస్కి 79లో వెళ్ళా కదా, నేను చెప్పా కదా, జిల్లాలో వాళ్ళు తీసుకెళ్ళారు. హోటల్లో ఉన్న బాయ్స్ అందరూ తమిళే మాట్లాడతారు. నెమ్మదిగా గ్రాప్ చేసాం. 79 నుంచి 2004 అంటే 26 ఏళ్ళు, దాదాపు 25 ఏళ్ళు పైనే అక్కడే ఉన్నా కాబట్టి హిందీగా పైగా పొద్దున్న లేస్తే మాట్లాడేది అందరూ తమిళియన్స్. అట్లా వచ్చి కన్నడ అందరితో తెలుగే. కన్నడలో బెంగళూరులో అసలు ప్రాబ్లమే లేదు, లాంగ్వేజ్ తెలుగే మాట్లాడతారు. అక్కడ తెలుగు రాని వాళ్ళు లేరు. బెంగళూరు మొత్తం తెలుగు. కన్నడ వాళ్ళు మాట్లాడుకున్నా కూడా తెలుగు అర్థం కాదు అనేవాళ్ళే లేరు. మొత్తం దేనో వెరీ వెల్ తెలుగు. నేను తెలుగే క్యాసెట్స్ చేసి ఇచ్చేవాడిని, కన్నడ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఆ రైటర్స్. తమిళ అయితే ఇంగ్లీష్ చెప్పాలి, వాళ్ళకి తెలుగు కొంతమందికి రాదు. మీరు చివరిగా రాసిన అంటే ఇప్పుడు భక్త కన్నప్ప తీసేస్తే మీరు చివరిగా రాసిన పెద్ద యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. తారక్తో రాఖీ, అది విష్ణు, అదే మన కృష్ణవంశీ డైరెక్టరు. తను నేను సంచలనం సినిమా రాశాను బాగా, మన రోజాను ప్రకాష్ రాజ్. ఆ టైంలో ఆయన నన్ను చూశాడు. నెక్స్ట్ డే వచ్చి ఇలా వర్క్ చేయాలంటే, ఆల్రెడీ 2 వర్క్ చేశారు, దాన్ని చేయాలంటే ఒక వర్షం రాసిస్తా బాబు అని మనీ తీసుకొని రాశాను. నాకు అందులో కార్డు కూడా ఇచ్చారు. అదే లాస్ట్ నేను పెద్ద హీరోతో చేయడం. అంటే మీ సినిమా 40 ఏళ్ళ పైన మీ సినిమా ప్రయాణాన్ని చూస్తే మీరు బాగా పీక్గా బిజీగా ఉంది ఒక 20 ఏళ్ళు అని చెప్పాలా? అంతేగా. 84 నుంచి 2004 వరకు చాలా పీక్గా ఉన్నా. 2004 నుంచి 24 వరకు ఓకే అంతే. బట్ దెర్ వాజ్ నో సింగిల్ ఇయర్, ఒక్క సంవత్సరంలో 2 సినిమాలన్నా మినిమం చేయకుండా లేవు. అట్లా చేసాం. ఏ సంవత్సరం ఖాళీగా లేదు. 80 సినిమాలు పీక్ టైంలో చేస్తే ఓ 40 సినిమాలు మిగతా 20 ఏళ్ళు చేసి అట్లా 40 ఏళ్ళు. అట్లా ఒక 20 ఏళ్ళేమో 80, ఇంకో 20 ఏళ్ళేమో 40. దానికి ట్రెండ్ అంతేగా. న్యాచురల్లీ ఎప్పుడు కూడా ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఆత్రేయ గారు ఉన్నారు, మరి బావిడిపాటి రాధాకృష్ణ గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు, వీళ్ళందరూ రైటర్లే. గణేష్ పాత్ర ఉన్నాడు, ఓంకార్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. బట్ మాకే వచ్చినాయి సినిమాలు వరుసగా 20 ఏళ్ళు. అలాగే ఈ తరంలో ఉండే డైరెక్టర్లు కుర్రాళ్ళు దే ప్రిఫర్ అనదర్ యంగ్స్టర్. ఆర్ ఇప్పుడు యాక్చువల్గా ఫర్ ద లాస్ట్ 5 years బ్రహ్మాండంగా మారిపోయింది. ఎవ్రీ డైరెక్టర్ ఇస్ ఎ రైటర్. ఇవాళ రైటర్ కావాలంటే పెద్ద కష్టమేం కాదు. కొన్ని వేల సినిమాలు కళ్ళ ముందు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి, టెలిఫోన్లో ఉన్నాయి. నువ్వు కథ క్రియేట్ చేయడం కానీ, డైలాగ్ క్రియేట్ చేయడం కానీ నో మోర్ ఏ మ్యాజిక్. చాలా కంఫర్టబుల్ జాబ్. అలాగే రాసే కుర్రాళ్ళు 2 పెట్టుకుంటే చిన్నపిల్లలు 3 మంది రాస్తున్నారు. వాళ్ళు అది సమస్యే కాదు.
కాబట్టి ఇవాళ రైటర్గా అంటూ ఒక పోస్టు వాడు ₹1,00,000 ఇవ్వటం అనేది చాలా అనవసరమైన బర్డన్లా ఫీల్ అవుతారు. 5,000 ఇచ్చిన రాసే కుర్రాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే చెన్నై నుంచి హైదరాబాద్కి సినిమా ఫీల్డ్ షిఫ్ట్ అవ్వటం కూడా మీ కొంచెం వెనకబట్టానికి కారణం చెప్పచ్చు. డెఫినెట్గా ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది 82 ఆయన తెచ్చినా కూడా 92, 94 నుంచి 2004 వరకు ఇక్కడ పట్టింది. సీతారామ శాస్త్రి వాళ్ళు 94లోనే వచ్చారు, మా బ్రదర్ కూడా 94లో వచ్చారు. 2004లో నేను వచ్చా, అది లేటే, యాక్చువల్గా 10 ఏళ్ళు లేటే. ఈలోపు ఇక్కడ చాలామంది రైటర్ డైరెక్టర్స్ వచ్చారు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ రైటర్ ఎనీ మోర్. ఈ 2 ఏళ్ళు ఎడిషనల్గా అవసరం లేదు. ఈ 10-15 ఏళ్ళు కూడా 2 సినిమాలు వస్తున్నాయంటే మన అదృష్టం తప్ప అవసరం కాదు. అది ఏ రైటర్ అయినా ఏ డైరెక్టర్ అయినా రాయించుకోగలడు, సమస్య లేదు. సో డైరెక్టర్గా కూడా మీరు ఛాన్సెస్ మిస్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. 2 సార్లు వచ్చిందండి. ఒకటేమో రామానాయుడు గారు ఆయనకు ఒక మనోరథం అని లవ్ స్టోరీ చెప్పా మన గోపాల్ కోసం. గోపాల్ గారు ఫస్ట్ సినిమా చేయాలని విన్న కథల్లో నాకు నచ్చింది. ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఆయన ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకున్నాను. దాన్ని మళ్ళీ సురేష్ బాబుకి, నవేగా డిస్ట్రిబ్యూటర్స్ అనిల్ ప్రభాస్కి, రాఘవేంద్రరావు గారికి చెప్పాను. చెప్పాక తీరా వచ్చాక ఆయన సైనాది కథ అతను చేయలేడు, జంజాలు చేయాలి లేదంటే భారతరాజు చేయాలి అన్నట్టుగా రాఘవేంద్రరావు చెప్పారు. ఆగిపోయింది. ప్రేమ జరుగుతున్నప్పుడు షూటింగ్లో ఎవ్రీ డే నన్ను ఉండమని అడిగారు. ఉన్నాను. షిండే ఉన్నాడు, సురేష్ కృష్ణ, మేము. ఆ 15 రోజులు జరిగిన షూట్లో నా పార్టిసిపేషన్ నచ్చి త్రూఅవుట్ ఉండమని అడిగారు. ఈయన ఒక బిస్కెట్ వేసాడు. ఏమైనా పని చేయి, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను మౌన పోరాటం మరణమవుతాం సార్, విశ్వనాథ్ గారు డిస్కషన్స్కి వెళ్ళాలి నెక్స్ట్ సినిమాకి. ఆ డిస్కషన్స్ ఎప్పుడైనా చేయొచ్చాయా, మౌన పోరాటం ఏముంది, రావజరావు ఈ ఊరే కదా, హైదరాబాద్లో ఉండు, నువ్వు ఇమీడియట్గా అన్ని సినిమాలు మానేసి సినిమా త్రూఅవుట్ 30 రోజులు ఉండాలి మాతో. నీకేంటి ప్రతిఫలం, నీకు డబ్బులు ఇవ్వటం కాదు, నెక్స్ట్ సినిమా డైరెక్షన్ నువ్వే, నీ మనోరథం సినిమా ఇక్కడ డైరెక్షన్ చేసుకుని వెళ్ళిపోయాడు. షిండేని ఆలోచించమన్నాడు. వాడు నెక్స్ట్ డే సురేష్ గెస్ట్ హౌస్కి వచ్చి పిచ్చోళ్ళ ఉన్నాం, మొత్తం వదిలిపారదెబ్బ నేనున్నా, నేను బట్ట నువ్వు డైరెక్ట్ చేసే అన్నాడు. నాకు అప్పుడు ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు, పెళ్ళి చేయాలి, నా వల్ల కాదరా కమిట్ అయ్యా. ఈ డైరెక్షన్ భూమిలో ఏమవుతుందో వాళ్ళు ఎన్నేళ్ళు అడిగినా తిరగాలి. నా కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు చాలామంది తెలుసు. మన కళ్ళ ముందే ఓంకార్ చేశాడే ఫెయిల్యూరు, ఆకళ్ళ చేశాడే ఫెయిల్యూరు, వెంకటరామన్ చేశాడు పెద్ద సక్సెస్ కాదా. చాలామంది ట్రై చేసి ఆగిపోయి, చేసిన వాళ్ళు ఏమో ఫెయిల్ అయ్యి, రిస్క్ వద్దనుకున్నాను. ఎందుకు నీకు రిస్క్, నువ్వు బ్రహ్మాండంగా 4 సినిమాలు చేతిలోనే రాసుకోక అవసరమా అనేవాళ్ళు ఎక్కువ. నేను వద్దనుకొని వదిలేసి అట్లా. సిల్క్ స్మిత సినిమా దానికి కూడా అవునండి. ఒక రాజేంద్ర బాబు అని, రాజేంద్ర బాబు అని ఒక ఆయన నా ఫ్రెండ్, తను బాగా క్లోజ్. నేను బెంగళూరులో ఉన్నప్పుడు సునీల్ కుమార్ దేశాకి మర్మ అనే డైరెక్టర్ ఆయన ఫస్ట్ టచ్ అని ఒక కథ చెప్పాను. వినగానే నచ్చిందేమో, వెళ్ళి సిల్క్ స్మిత్కి ఇమీడియట్గా చెప్పించాడు ఆయన. సిల్క్ స్మిత వుడ్లాండ్స్ హోటల్లో ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ఆమెకి చెప్పి కథ వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫోన్ ఏంటంటే, ట్వైస్ యువర్ ఫ్రెండ్ రాజేంద్ర బాబు ట్రై టు కాంటాక్ట్ యూ, ఇమీడియట్గా చేయమని. ఏమన్నా నీకు ఫ్లైట్ టికెట్ వేస్తున్నా, అర్జెంటుగా నువ్వు రా, నిన్న చెప్పావా అని చెప్పాను, ఆ కథ నాకు కావాలి, డబ్బులు తీసుకోలేదంటే ఏం మాట్లాడక అక్కడ, నువ్వు వచ్చేసేయి అన్నాడు. నాకు ఈవినింగ్ వస్తాను అంటే, నేను టికెట్ వేస్తా, మార్నింగ్ వచ్చాను అన్నాడు. వెళ్ళంగానే దండేసాడు. ఆఫీస్కి పోతున్నాం, భోజనం ఇక్కడే, నీకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, నువ్వు వాళ్ళు వస్తావని, ఈవినింగ్ కదా నువ్వు డైరెక్ట్ చేయబోతున్నావు అన్నట్టు. ఇంతలో మన రాజ్కోటిలో రాజు వచ్చి, కంగ్రాచులేషన్స్ సార్ చాలా బాగుంది. ఇంతలో ఈయన వచ్చాడు, సిల్క్ స్మిత్ హస్బెండ్ రాధాకృష్ణ గారు. సార్ మనం చేస్తున్నాం సినిమా, మీ డైరెక్షన్, రాజా మాట్లాడతాడు అని వెళ్ళిపోయాడు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అన్న. షాక్ అడు. అదేంటి అంటే 10,000 చెక్ ఇచ్చాడు. వద్దు, ఏమనుకోవద్దు రాజా, పెట్టుకో, నేను చేయను, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, చెప్తాను నీకు అని వచ్చేసా. ఇంటికి జనార్దన్ పంపించాడు. సార్ మీరు ఏం అవసరం లేదు, నేను దీనిలో పార్ట్నర్ని, బాపినేని జనార్దనే. అతను నా మంచి ఫ్రెండ్, తెలుసుగా మీకు, బాపినేని గారు. బాపినేని గారితో కూడా చెప్పాను, సాయినా ఇట్లా మంచి కథ చెప్పాడు సిల్క్ స్మిత్. ఏంటది అంటే, ఫస్ట్ టచ్ బాగుందిగా సాయినాథ్తో చేయించండి అన్నాడు. ఆయనకి నచ్చింది ఏంటంటే ఫస్ట్ టచ్. ఆయన అసలే సెక్స్ అంటే మహాపిచ్చి, కమర్షియల్గా బాగుంటుంది. సిల్క్ స్మిత్ అప్పుడు చూస్తుంటే సిల్క్ స్మితే హీరోయిన్, సాయినాథ్ చాలు అంతకంటే ఏం కావాలి. యంగ్స్టర్స్ 2 ఉంటారు, ఆ అమ్మాయిది ఒక ఇంపార్టెంట్ రోలు, ప్రౌఢ, చాలా బాగుంది కదా అని. నువ్వే డైరెక్ట్ చేయాలని వచ్చాడు ఇంటికి. నేనన్నా కథ ఇస్తా జనా, నువ్వు చేసేసాయి, నువ్వు ఎందుకు చేయవు అన్నాడు. ఈ రాజా వచ్చి ఏంటి అన్నాడు. లేదు రాజా, నీ దృష్టిలో 10-20 లక్షల సినిమా చేయాలి, ఇది 40 దాకా అవుతుంది, నువ్వు రేపు రోడ్డు మీద పడితే నేను చూడలేను లైఫ్ లాంగ్, ఐ కాంట్ డూ దట్ అని కట్ చేసి. సార్ ఓవరాల్ ఏంటంటే రిస్క్ వద్దనుకున్నారు అంతే. అలాగే మీ నిర్మాతను కూడా రిస్క్లో పెట్టకూడదు అనుకున్నారు. అస్సలు ఫ్రెండ్ కాబట్టి నా ఉద్దేశం, సినిమా అన్నది డబ్బు ఉండి అది పోయినా పర్లేదు అనే వాళ్ళే చేయాలి తప్ప, దాని మీద ఆధారపడ్డ వాళ్ళతో అంత రిస్క్ చేయకూడదు. అది మీరు రిస్క్లో ఉండకూడదు, వాళ్ళని రిస్క్లో పెట్టకూడదు అనేది మీ ఆలోచన. ఖచ్చితంగా. తర్వాత మీరు కథకుడుగా డైరెక్టర్గా ఎలాగో మీరు అసలు ఒప్పుకోలేదు.
కథకుడిగా కంటే డైలాగ్ రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గానే నేను బాగా సక్సెస్ అవుతాను మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు, అంతే కదా? కదండి. నాకు డైరెక్షన్ మీద కూడా విపరీతమైన నమ్మకం ఇష్టం ఉంది. బట్ అవతల వాడు 2 కోట్లు పోయినా పర్ల చేయవయ్య అనేవాడు. ఇప్పుడైనా మీరు రెడీగా ఉన్నారు? 100% ఎప్పటి నుంచో రెడీగా ఉన్నా. ₹1 ఆ రోజుల్లో 15-20 లక్షలు నథింగ్ అనుకునేవాడు, ఈ రోజుల్లో ₹1 నథింగ్ అనుకునేవాడు. వాడు నేను చెప్పిన కథని సినిమాగా చూసి నువ్వు చేయవా, నేను వేలు పెట్టి నువ్వు చేసుకోవాలంటే డెఫినెట్గా డబ్బులు పోయినా పర్లేదు అనే ₹1 రెడీగా ఉంటే నేను భయపడినా నువ్వు అనుకున్న తీసి చూపించి నాకు అంటే నేను డెఫినెట్గా ఇప్పుడు రెడీగా ఉన్నారు హాయిగా. సో మీ జీవితంలో మూకాంబికాదేవి పాత్ర పెద్దదాన్ని విన్నాను, దాంతో ముగిస్తున్నాను. వెరీ గుడ్. నేను అంటే లైఫ్లో కొన్ని జరుగుతాయండి, ఇట్ హ్యాపెన్స్. 100 మంది త్రివిక్రములు ఉంటారు, త్రివిక్రమ్ శ్రీనివాస్కి అది కుదిరింది కాబట్టి అయిపోయాడు. 100 మంది సాయినాథులు ఉంటారు, 1000 మంది సాయినాథులు ఉంటారు, నాకు కుదిరింది కాబట్టి అయింది. నాట్ దట్ వీఆర్ గ్రేట్. చాలామంది ఈ 18 కోట్ల తెలుగు వాళ్ళల్లో చాలామంది టాలెంటెడ్ ఉంటారు. అలాగా ఒక సితారా రాస్తున్నప్పుడు జనవరిలో రిలీజ్ చేయాలనుకున్నారు, కుదరలా. ఫిబ్రవరి అనుకున్నారు, కుదరలా. మార్చిలో డిస్ట్రిబ్యూటర్ బర్త్డే, కుదరలా. ఉగాది కుదరలా. ఏప్రిల్లో 20th 20వ తారీఖు ఏడునాయస్టో బర్త్డే రిలీజ్ చేయాలని ట్రై చేస్తే 27 చేసుకోమని. 27th ఏప్రిల్ నా బర్త్డే. ఆ రోజు సినిమా రిలీజ్ ఫిక్స్. అమ్మా అసలు నా భయం వేసింది. వెళ్ళిపోయి ఇళయరాజాతో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. గురుగారు నా బర్త్డే రోజు అంటే పక్కన పడినవాడు, ఎందుకంటే ఆయనకి ఏడునాయస్టో బర్త్డే రోజు రిలీజ్ అవుతుందని విన్నాడు. నా బర్త్డే అని వంశీ చెప్పాడు. నేను వెళ్ళి చెప్పా, నువ్వు పని చేయరా మూకాంబికాకి వెళ్ళాను. ఎందుకు సార్ అన్న, అక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పాడు. ఒరే నేను ఒకప్పుడు మూకాంబికాకి వెళ్ళాం. మేము వెళ్ళాల్సింది ఎలాంటి స్థితిలో తెలుసా, బెంగళూరు వెళ్ళాము, మ్యూజికల్ ప్రోగ్రామ్ చేసాం. నేను జీకే వెంకటేష్ వాళ్ళ గురువు, గిటార్ వాయించేవాడిని, కీబోర్డ్ వాయించేవాడిని. సరే గిటార్ వాయిస్తూ వెళ్ళాము. తెల్లారులేస్తే ఒక బ్యాచ్ బృందావన్కి వెళ్తుంది, ఇంకో బ్యాచ్ మూకాంబికాకి వెళ్తుంది. ఎవరు బృందావన్కి వస్తారు, ఎవరు మూకాంబికాకి వెళ్తారని అడుగుతున్నాడు ఆర్గనైజరు. వెంటనే అందరూ చేతులు ఎత్తారు. నేను మూకాంబికాకి వస్తానన్నాను. నా పక్కన ఉన్న రూమ్మేట్ ఏమో బృందావన్ అన్నాడు. బృందావన్కి వెళ్ళే వాళ్ళందరూ మార్నింగ్ 7కి వెళ్ళిపోవాలి, మూకాంబికాకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ 7:30కి బస్ స్టాండ్కి రావాలి అని ఏదో అనుకున్నాం. నేను పొద్దున్న లేచాను, సాయన దాహం వేస్తుంది. నేను రూమ్లో పడుకున్నా, లేడు రూమ్మేటు. ఇది తలుపు తీస్తే బయట లాక్ చేస్తుంది. ఎవ్వరు లేరు. 8:30 అందరూ వెళ్ళిపోయారు. పైగా అక్కడ ఉన్న వాచ్మెన్కి ఎటువంటి పరిస్థితుల్లో సాయంత్రం దాకా ఎవరు రావు, నువ్వు రాత్రి 7 గంటలకి వచ్చి ఆ మొత్తం తీసుకుని ఫుడ్ గిడ్డు రెడీ చేసుకొని 6 తర్వాత రమ్మని చెప్పాడు. నాకు దాహం వేస్తుంది, నా పంపు తిప్పితే రావట్లేదు. ఎదురుగా ఉన్న ఖాళీ పైంపులోంచి వాటర్ వదిలితే వస్తుంది. నేను అమ్మ మూకాంబిక, నేను నీళ్లు తాగి బతకాలి ముందు అనుకున్నాను. వెళ్ళిపోయిన వాళ్ళ కొడుకు వాడికి రాత్రి పడుకోవాలా, వాడు పడుకుందామని వచ్చినోడు అరిచి కేకలు పెడితే గవగవ తాళం తీస్తే వాడికి ఏమి చెప్పకుండా నీళ్లు తాగేసి స్నానం చేసేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయా. వెళ్ళాడికి 8 అయింది రాత్రి. వాళ్ళందరూ కూర్చొని అక్కడ ప్రోగ్రాం ఇస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యాను. గిటార్ పెట్టుకొని కొడుతుంటే నాకు ఏ పాట రాదు. వాళ్ళు పాడే పాట కొడుతున్నారు. ఎవరు పాడే పాటకి? జీకే వెంకటేష్ వాళ్ళు భజన పాటలు పాడుతున్నారు. ఈయన భజన పాటలు రావు, ఆ మ్యూజిక్ కొట్టగాళ్ళు పర్వాలేదు కొడుతున్నాడు. ఇంతలోపు అమ్మవారి విగ్రహం ఉత్సవం శుక్రవారం లోపలికి వచ్చింది. జీకే వెంకటేష్ ఉండకుండా, రాజా చూసావరా కష్టపడి వచ్చావు, అమ్మవారు మేము పాడుతుంటే బయటికి పోయింది, నువ్వు రాగానే లోపలికి వచ్చిందంటే జల్లం అనిపించింది. ఒకసారి ఆయన సారీ ఎందుకు నా సార్ ఏంటి పర్లేదని వెళ్ళిపోయాను సార్. అమ్మవారు ఎదురుగా నిలబడేలాగా ఏడ్ చేశాను. నాకు తెలియదు, అమ్మ క్షమించు, వచ్చే సంవత్సరం నాకు ఒక మ్యూజిక్ డైరెక్షన్ రావాలి, వస్తే నీ మీద ఒక పాట చేస్తాను. మీ జ్ఞాపకం ఉంది, జననీ జననీ జగమ్ని చేశాడు. ఆయనకి ఇమ్మీడియట్గా అన్నాకెళ్ళి వచ్చింది. అన్నాకెళ్ళి సూపర్ డూపర్ హిట్. ఇంకా అక్కడి నుంచి మొత్తం వదిలేసి మన వాళ్ళు చూసే లాల్చి పైసమా తాగుడు గీడు మానేసి గుండు చేసుకొని. సో అలా ఇళయరాజా గారు మీకు మూకాంబిక పరిచయం అయింది. ఆయన వెళ్ళమన్నాడు. నేను మొత్తానికి ఆ రోజు టికెట్ బుక్ చేశా. రామేశ్వరం వెళ్ళాం. అదే మ్యాంగ్లూరులో దిగి వెళ్తుంటే సరే గారు నేను వస్తున్నాను చూస్తే వంశీ అతను నేను కలిసి మూకాంబిక వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని 11 గంటల ఫోన్ కొట్టండి అన్నాడు. కొడితే ఏమైనా ఎక్కడున్నారా, సినిమా టాక్ బ్రహ్మాండంగా ఉంది, పబ్లిసిటీ చేయాలి నువ్వు రా అని ఎడినాశ్వరం మాట్లాడటం. ఇలా మూకాంబిక అంటే అద్భుతమైన మూకాంబిక ప్రభావం మీ సినిమా చాలా 10 ఏళ్ళు పెళ్ళికి అయ్యే ముందు వరకు ఎవ్రీ బర్త్డేకి అక్కడికి ఒకసారి సీతారామశాస్త్రం కూడా తీసుకెళ్ళా. ఎవ్రీ బర్త్డేకి అక్కడికి వెళ్ళేవాడు మూకాంబిక. ఇప్పటికి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తున్నాం, అప్పుడప్పుడు వెళ్తున్నాం. సో మిమ్మల్ని మొట్టమొదటి సక్సెస్లో మూకాంబిక ఆశీస్సులు మీరు పొందారు. తప్పకుండా. అవును, ఇళయరాజా మీద అక్కడ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు మహాకాళి మహాలక్ష్మి వస్తే ఐక్యరూపం ఒక లింగం, శివలింగం, స్వర్ణరేఖ ఉంటుంది. అటేపు 3 అంతులు అమ్మవారిలో 1 వంతు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అది రేర్. అది శంకరాచార్యులు అది శ్రీచక్రం కూడా వేశారట అక్కడ.
మీరు బిజీగా ఉన్నారు, కథలు ఉన్నాయి మీ చేతిలో, అవును. తర్వాత డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అవునండి, కొత్త సినిమాలను కూడా ఫాలో అవుతున్నారు, అవును. ఇప్పుడు ఎవరైనా రెడీగా ఉన్నా కానీ డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కథను స్క్రీన్ పైకి ఎప్పుడు మీరు ఇదిగా ఉన్నారు. సో మీరు వెరీ మచ్ యాక్టివ్ ఇన్ యువర్ ఏరియా. అవును సార్. మీరు సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు రావాలని వెరీ ప్యాషనేట్. మా అందరి అభిలాష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.